गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। అమ్మవారు యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. ఆమెట యజ్ఞప్రియ. యజ్ఞ అంటే ప్రయత్నించడము అని ఇంకొక అర్థం ఉంది. యజ్ఞం చేయడము అని ఒక అర్థము. దేనికోసమైనా ప్రయత్నం. యజనం అంటే ప్రయత్నం, ప్రయత్నించడం. జ్ఞానం కోసం ప్రయత్నించేటట్లయితే ఆమె ఇష్టపడుతుంది. యజ్ఞం ఇష్టము. ఆ యజ్ఞంలో జ్ఞానయజ్ఞం అయితే ఇంకా ఇష్టం ఆవిడికి. యజ్ఞానికి నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు నీకు స్వరూప స్థితి, కర్త భోక్తగా ఉన్నప్పుడు నువ్వు విభూతి స్థితి. సాక్షిగా ఉంటే నువ్వు కర్తగా ఉంటావు, కర్త భోక్తగా ఉన్నప్పుడు నువ్వు విభూతి స్థితి. అంటే స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని చూడమని చెప్పింది కదా నిన్న. అది కదా నువ్వు చేయాల్సిన పని. అంటే అట్లా ప్రవిలాపనం ప్రత్యభిజ్ఞ, మళ్ళీ ప్రత్యభిజ్ఞ ప్రవిలాపనం అట్లా చేసుకోమంది కదా. అట్లా చేస్తున్నప్పుడు నీకు రెండు రకాల దృష్టులు కావాలి. ఒక రకం దృష్టి ఉన్నప్పుడు నువ్వు కర్తగా ఉంటావు, ఒక రకం దృష్టి ఉన్నప్పుడు నువ్వు సాక్షిగా ఉంటావు. నాకు అది తెలియబడింది అన్నప్పుడు నువ్వు దాన్ని సాక్షిగా ఉంటావు. నేను అదే అనుకున్నప్పుడు నువ్వు నీకు సాక్షిత్వం లేదు, నువ్వే కర్తవైపోతావు. నీకు తెలియబడుతోంది అన్నది వేరుగా నువ్వు చూడగలిగితే నువ్వు దాన్ని విభూతిగా చూడు. నేనే అనుకుంటే పూర్ణాహంకారంలో ఇది మొత్తం కూడా బ్రహ్మస్వరూపమే. ఇప్పుడు మనకు అందరికీ అహంకారం ఉంది, లేకుండా పోలేదు. అయితే అహంకారం పరిమితమైన అహంకారమైంది. అంటే ఇంత శరీరం వరకే పరిమితమైంది. శరీరం వరకే పరిమితమైందంటే మనకి ఏమనిపిస్తోంది? నాకు ధనం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు సౌందర్యం ఉంది, నాకు బాగా మాట్లాడే నేర్పు ఉంది. ఇవన్నీ కూడా నీ క్వాలిటీస్, నువ్వు కాదు. నీకు ఉన్నటువంటివి వాటి నుంచే నీకు. నేను ధనవంతుణ్ణి అన్నాను అనుకో, డబ్బు చాలా నాకుంటే అది దానివల్ల నాకు బలం వచ్చింది. నేను బలవంతుణ్ణి అన్నాను అనుకో, నేను ఇంకొకరిని కొట్టగలిగితే నేను బలవంతుణ్ణి. అంటే ఆ బలం ఉండొచ్చు, పోవచ్చు. ఆ ధనం ఉండొచ్చు, పోవచ్చు. ఇప్పుడు నేను దేన్ని నమ్ముకున్నాను? విభూతిని నమ్ముకున్నాను. విభూతిని నమ్ముకుని నేను అహంకరిస్తే అది నాకు కర్మ కలుగుతుంది. స్వరూపాన్ని నమ్ముకుని నేను కర్మ చేస్తే ఆ కర్మ నన్ను అంటదు. అప్పుడు నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. కర్మ జరుగుతూ ఉంటుంది. నువ్వెప్పుడు కూడా నేను వికసించాను అని అలా అనుకోదు. వికసించకపోతే వాసన రాదు. కానీ మనం వికసింపజేయాలంటే వికసింప చేయలేము. నువ్వు తనకు తాను వికసిస్తుంది. దాని ధర్మం ఏదైనా జరిగితే ఇది ప్రకృతి ధర్మం, ఇలా జరుగుతుంది, దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదు అని నువ్వు అనుకుంటే స్వరూపంలో నిలబడతావు. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ కర్మ వచ్చినా అది జరగాల్సింది జరుగుతుంది. ఎండాకాలం ఎండ వచ్చినా భరించలేకపోతున్నావు, దానివల్ల ప్రయోజనం లేదు. అమ్మో చలి, చాలా చలి ఉంది, ఏం ప్రయోజనం? అది ఉంటుంది అంతే. ఎందుకంటే ప్రకృతి ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతాయి. అది నీకు అనుకూలంగా ఉందా, నీకు ప్రతికూలంగా ఉందా నువ్వు ఆలోచించుకుంటున్నావు. అందువల్ల అది బాగుంది, బాగలేదు అని నువ్వు అంటున్నావు. ఇట్లా జరుగుతున్నటువంటివన్నీ చలి, ఎండ, వాన ఒకటే
ఒకటే కాదమ్మా, జరుగుతున్న ఏ కర్మలైనా నువ్వు చూస్తుంటే నువ్వు విభూతి చూస్తున్నట్టు, నువ్వు అదిగా ఉంటే స్వరూపంలో ఉన్నట్టు. స్వరూపంలోనో విభూతిలోనో ఉండాలి. విభూతిగా లేకుండా అనుకున్నావో కర్మ కలుస్తుంది. అందుకే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడమంటున్నాడు. నువ్వు కర్మ చేస్తున్నట్టుగా కాదు. ధర్మాధార యజ్ఞకర్త్రి యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. చేసేవాడు నేను, ఇచ్చేవాడు ఆయన అన్నప్పుడు మీరిద్దరు ఉంటారు. నేను చేసేవాడిని, నాకు ఇచ్చేవాడు దేవుడు, అప్పుడు ఇద్దరు ఉంటారు. ఆ దేవుడు ఇస్తున్నాడు అంటే దేవుడికి అందరి పక్షపాత బుద్ధి ఉంటుంది. ఎందుకంటే ఒకడికి ఎక్కువ ఇస్తున్నాడు, ఒకడికి తక్కువ ఇస్తున్నాడు. మరి అప్పుడు దేవుడు కూడా మనలాంటి వాడే కాలే. ఇచ్చేవాడు మనలాంటి వాడే అయినప్పుడు అంటే ఒకళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు కదా, ఒకళ్ళకి తక్కువ ఇస్తున్నాడు కదా. ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు, ఎందుకు తక్కువ ఇస్తున్నాడు? వాడి షాపు వాడిని గుర్తు చేసుకుని ఒక అంగడి వాడు అన్ని అంగట్లో వస్తువులు పెట్టుకున్నాడు. నా దగ్గర 100 రూపాయలు తీసుకెళ్ళాడు. నాయన 100 రూపాయలు తెచ్చుకున్నాను కాబట్టి నేను మంచి బియ్యం తినగలను, నాకు కిలో 50 రూపాయలైనా బియ్యం పర్వాలేదు, నాకు మంచి క్వాలిటీ బియ్యం ఇయ్యి అని అడిగాను. ఆ షాప్లో మంచి క్వాలిటీ ఉంది, నాకు ఇచ్చాడు. పక్కవాడు ఎవడు నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇంతే తెచ్చుకున్నాను, నాకు కూడా 2 కిలోల బియ్యము కావాలన్నాడు. ఇప్పుడు 50 రూపాయల కిలో పరుపున తెచ్చిన బియ్యం వీడికి కూడా ఇస్తాడా షాపు వాడు? ఇప్పుడు షాపు వాడికి పార్షియాలిటీ ఉందా? లేదు. వాడి దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో దానికి తగ్గటువంటి కర్మలు ఇవ్వడమే భగవంతుడికి తెలుసు. మనం ఎంత కర్మను పెట్టామో ఆ కర్మకు అనుకూలంగా వాడు మనకు అవి ఇస్తాడు. కానీ ఇచ్చేవాడు వాడు, పుచ్చుకునేవాడిని నేను అని అనుకున్నంతసేపు కర్మ నీకు కలుస్తూనే ఉంటుంది. వాడిచ్చేవాడు కాదు, నేను పుచ్చుకునేవాడిని కాదు, అసలు నేను ఎవరిని లేను, నేను లేనే లేను. ఎవడున్నాడు? ఎట్లా అనుకోమంటా అంటే ఇద్దరం కనిపిస్తుంటే ఎట్లా అనుకోమంటావు అని అడుగుతాడు శిష్యుడు గురువుని. మేము ఇద్దరం కనపడుతున్నాం కదండి, దేవుడు ఒకడు నేను ఒకడిని కనపడుతున్నాను కదా, నేను అనుభవిస్తున్నాను, ఆయన నాకు అన్ని కర్మలు రుద్దుతున్నాడు నా నెత్తి మీద, నన్ను కాదని ఎలా అనుకోమంటారు అని మనం అడిగామనుకో. అట్లా నీకు అనిపించినప్పుడు, ఎందుకంటే ఎప్పుడూ నువ్వు పరమాత్మ స్వరూపంగానే ఉండలేవు. అట్లా నీకు ఒకవేళ అనిపిస్తే అనిపిస్తే అంటే అనిపిస్తుంది అనే చెబుతున్నాడు. అనిపిస్తే నీకు నువ్వు నేను పసిబిడ్డని, భగవంతుడు నాకు యజమాని. అమ్మ పిల్లవాడికి వాడు అడిగితే పాలివ్వదు, వాడు అడిగితే అన్ని నీళ్లు పోయేది. వాడు నాకు జబ్బు చేసింది, నాకు జలుబు చేసింది, నాకు తలనొప్పి ఉంది, నాకు జ్వరం వచ్చింది అంటే మందు పోయేది. అమ్మే కనుక్కొని మందు పోస్తుంది. అక్కడ పిల్లవాడి పని ఏమీ లేదు, ఉంటాడు, అన్నీ అమ్మే చూసుకుంటుంది. ఒకవేళ నీకు అట్లా అనిపిస్తే అంటే విభూతిని దర్శించి నువ్వు నాకు ఒక ప్రత్యేక శరీరం ఉంది, నాకేదో కష్టం వచ్చింది, నేను నా కర్మ ఇంతే ఉంది, ఈ కర్మ కొద్దీ నాకు ఈ కష్టం వచ్చింది అని అనిపించినప్పుడు భగవంతుడా నేను నీ బిడ్డని, నువ్వేం చేసుకుంటావో నువ్వే చేసుకో, నేను నీ బిడ్డని అన్నప్పుడు ఎవడి బిడ్డ వాడి ఆ తల్లి ఆ బిడ్డని ఏం పాడు చేయి, వాడికి అనుకూలమైన పని చేసుకుంది. నువ్వు కంప్లీట్గా సరెండర్ అవ్వడం అంటే అది. పిల్లవాడి వాడి గురించి ఏం ఆలోచించుకో, అంతా అమ్మకే అప్పగించాలి. అప్పుడు అమ్మ అన్నీ చూసుకుంటుంది. పిల్లవాడు నిద్రపోతుంటే వాడు పాలు, మనమే చూడండి కదా, మన పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళి సాయంకాలం బాగా అలసిపోయి వాడు 7 గంటలకే పిల్లవాడు పడుకున్నాడు అనుకో, ఒకవేళ 7ంటికే పడుకుంటాడు ఒక్కొక్కసారి పిల్లవాడు. తల్లి అన్ని భోజనాలు చేస్తారు, అందరికి పెడుతుంది, అందరు తింటారు, రాత్రి 10 అవుతుంది. ఆమెకు తెలుసు ఈ పిల్లవాడు అన్నం తినలేదు అని. ఇప్పుడు అన్నం కలుపుకుని పోయి ఆ మంచం దగ్గరికి వెళ్ళి వాడిని లేపి వాడు నిద్రపోతుంటే కూడా వాడి నోట్లో పెట్టి ఆ మూటి గడికి వాడిని పడుకోబెట్టి ఆమె పడుకుంటుందా? పర్లేదులే వాడి వాటికి ఉపవాసం ఉంటే ఉంటాడే, నేను మాత్రం తిన్నా కదా చాలు, నేను పోయి పడుకుంటుందా? ఏ తల్లేనా పడుకోదు. అంత నువ్వు వదలగలగాలి. నీకు అటువంటి భావన వస్తే భగవంతుడు ఉన్నాడా లేడా అనే సంగతి పక్కకు పెట్టు,
అంత వదిలితే మొత్తం వాడు చూస్తాడు. కానీ నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను అనేటువంటి బేరం వ్యవహారం దేవుడి దగ్గర పెట్టవాలి. మనం అందరం వెంకటేశ్వర స్వామికి ఏం చెబుతాం? నాకు ఇది చెయ్యి, నీకు అది చేస్తా. అంటే నువ్వు చేసేవాడివైతే, నువ్వు అంత శక్తి గలవాడివైతే ఇంకా వాడిని ఎందుకు అడుగుతావు? ఒకవేళ అడగవలసి వస్తే ఎలా అడగాలో చెబుతున్నాడు. అట్లా అడిగినప్పుడు ఆమెనే నీకు అన్నీ చేస్తుంది, ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. అందుకని ఆమె యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి కూడా. కర్త్రి అంటే ఆమె కర్తవ్యం వహించి చేస్తుంది, నీ చేత పని చేయిస్తుంది, బాధ్యత ఆమె తీసుకుంటుంది. ఎందుకు అంటే ఆమె యజమాన స్వరూపిణి. ఈ మొత్తం ప్రపంచానికి ఆమె వాణ్ణే చూసిందేమో, వీణ్ణి చూసిందేమో, వాళ్ళకి హెల్ప్ చేస్తుందేమో, వీళ్ళకే హెల్ప్ చేస్తుందేమో, బ్రాహ్మణులకే హెల్ప్ చేస్తుందేమో, ఆమెకు సంస్కృత భాషే వచ్చేమో. ఎందుకంటే వాళ్ళు సంస్కృతంలో మరి మంత్రాలు అవుతారు కదా, అందుకని వాళ్ళకే చేస్తుందేమో. అట్లా నీకు భయం అక్కర్లేదు. ఆమె మొత్తానికి ఆమె ఓనర్ ఆఫ్ ద హౌస్, ఆమె చేస్తుంది. యజమాన స్వరూపిణి ఆమె, ధర్మ ఆధార. అయితే ఏది చేసినా ఆమె శాస్త్ర సమ్మతంగానే చేస్తుంది. శాస్త్రం విరుద్ధంగా ఏ పని చేయడానికి ఆమె ఇష్టపడదు. ఇక్కడ యజమాన స్వరూపిణి అంటే జీవరూపము ఆమె, దైవ స్వరూపము ఆమె. అంటే జీవుడు ఆమె, దేవుడు ఆమె. అంటే ఆమె రెండు ద్విపాత్ర అభినయం చేస్తుంది అన్నమాట. జీవుడుగా తను అనుభవిస్తుంది, దేవుడుగా తను అనుభవించదు. అదే తైత్రీయ ఉపనిషత్తులో ఈ ఒక పిట్ట తింటూ ఉంటే ఒక పిట్ట చూస్తూ ఉంటుంది, చూసే పిట్ట తినదు, తినే పిట్ట చూడదు అని చెప్పింది దీనికోసమే. అక్కడ రెండు పిట్టలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ ఉపనిషత్తులో ఏ ఉద్దేశంలో చెప్పుకుంటాడు అంటే, జగత్తు ఉన్నది, జీవుడు ఉన్నాడు, కర్మ ఉన్నది, కర్మ ఫలాలు అనుభవించడం ఉన్నది. మరి అక్కడ ఉన్నది అని చెప్పారు కదండి, మీరు లేదని చెబుతున్నారు కదా. ఆయన నీ మనస్సే నీకు రెండు రకాలైనటువంటి అనుభవాలు ఇస్తుంటుంది. నువ్వు ఎప్పుడూ నేను అహం బ్రహ్మాస్మి అంటే అది ఒప్పుకోదు. నువ్వు బ్రహ్మవైతే నీకు కష్టాలు ఎందుకు వచ్చినాయని అడుగుతుంది. అది అడిగినప్పుడు అప్పుడు నీకు జవాబు చెప్పడానికి కావాలి కదా. అందుకు చెబుతున్నాడు, ఒరే కర్మ అనేది ఒకటి ఉందిరా, ఆ కర్మకు ఒక ఫలితం ఉందిరా, ఆ ఫలితం ప్రకారమే భగవంతుడు మనందరికీ ఇస్తున్నాడు. లేకపోతే ఈ అనేకత్వం ఎందుకు వస్తుంది? అందరినీ ఒకలాగే ఉంచవచ్చు కదా. అనేకత్వం ఉంది కదా మనకి, మనం అందరం ఒకలాగా ఉన్నామా? లేవు. ఒకళ్ళకున్న కష్టాలు ఒకళ్ళకి లేవు, ఒకళ్ళకున్న సుఖాలు ఇంకొకళ్ళకి లేవు. ఇలా ఎందుకున్నాయి అంటే మరి కర్మఫలానుభవాలు. అసలు ఉన్నదంతా పరమాత్మ అయితే కర్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కర్మ రాకపోతే సముద్రంలో నీళ్లు మొత్తం అలాగే ఉండొచ్చు కదా. కొన్ని నీళ్లు అలలుగా ఎందుకు వస్తున్నాయి, కొన్ని నీళ్లు బుడగలుగా ఎందుకు వస్తున్నాయి? సముద్రాన్ని వదిలిపెట్టలేదు, సంతోషమే. కానీ ఆ కొన్ని నీళ్లు ఎందుకు సముద్రంలో అలలు వస్తున్నాయి? అక్కడ మాత్రమే గాలి ఉంది. ఎక్కడెక్కడైతే నీకు వాసనలు ఉన్నాయో అక్కడక్కడ మాత్రమే జన్మలు ఉన్నాయి, దేహాలు ఉన్నాయి. వాసన లేదు, దేహం లేదు. అంటే ఇప్పుడు మనకు దేహం ఉంది, కనిపిస్తోంది అంటే వాసన ఉంది అని అర్థం. అయితే ఇప్పుడు కూడా నువ్వు బ్రహ్మను వదిలిపెట్టి లేవు, నువ్వు బ్రహ్మగానే ఉన్నావు. ధర్మప్రియ, ధర్మ ఆధార, ధన అధ్యక్ష. ధన అధ్యక్ష, ఈ ధనమంతా ఆవిడిది, ట్రెజరీ అంతా ఆవిడిది, ఆవిడ చేతిలో ఉంది. కావాలంటే సంతానం ఇస్తుంది, కావాలంటే డబ్బులు ఇస్తుంది, కావాలంటే పంట పండిస్తుంది. ఆమె ఇష్టం, ఏది కావాలన్నా ఆమె ఇస్తుంది. ధన అధ్యక్ష, ధనధాన్య వివర్ధిని. ధనాన్ని ధాన్యాన్ని పెంచుతుంది. ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి. యజ్ఞం ఎవడైతే చేస్తాడో, యజ్ఞం చేయడం అంటే హోమం చేసి యజ్ఞం చేయడం. యజ్ఞం మనకు తెలుసు. అట్లా ఎవడు చేస్తాడో, యజ్ఞం చేస్తే హోమధూమం వల్ల దేవతలు సంతోషిస్తారు, వాళ్ళకన్నీ హవిస్సులు ఇస్తాం, దానివల్ల వాళ్ళు సంతోషపడతారు, తద్వారా వాళ్ళు వర్షం కురిపిస్తారు, ఆ ద్వారా ధాన్యం ధనం పండుతుంది, పంటలు పండుతాయి. ధనధాన్య
వివర్ధిని విప్రప్రియ, ఆమెకు చాలా ఇష్టంట విప్రుడు. ఎందుకంటే విప్రుడు అంటే బ్రాహ్మణుడు కాదు, విప్రప్రియ అంటే వేదం చదివినవాడు. ఎందుకు వేదం చదివినవాడు ఆమెకు ఇష్టం అంటే, ఎవడు వేదం చదువుకుంటాడో వాడికి వేదం అర్థమైతే, చదువుకున్న వాడికి అర్థం అవుతుంది కదా, అర్థమైతే వాడు స్వాధ్యాయం అనే పేరుతో 10 మందికి చెబుతాడు. అలా చెప్పినప్పుడు తన గురించి ఎవడైతే చెప్తాడో వాడు ఆమెకు ఇష్టం. విప్రప్రియ అంటే అది, అంతేగాని బ్రాహ్మణులంటే ఇష్టపడేది అని కాదు. విప్రుడు అంటే ఎవడు వేదం చదువుకుంటే వాడు బ్రాహ్మణుడు. విశ్వభ్రమణకారిణి, ఆమె విశ్వభ్రమణం చేయిస్తూ ఉంటుంది. విశ్వభ్రమణం ఇక్కడ కనెక్షన్ యజ్ఞకర్త్రి దగ్గర నుంచి కనెక్షన్ ఉంది చూడండి. ఎవడైతే యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడో, ఎవడైతే కర్మానుష్ఠానం చేస్తాడో, ఎవడైతే ఉపాసన చేస్తాడో, ఉపాసన అని ఎందుకు అంటున్నాడంటే నీకు 2 ఉన్నాయి అని చెప్పాను ఇందాక. ఒకడు జీవుడు, ఒకడు దేవుడు. దేవుడికి శరణాగతి అవ్వు అని చెప్పాం కదా. అట్లా 2 ఉన్నాయి అని అనుకున్న వాళ్ళంతా కర్మ ఉపాసన చేసేవాడు. అహంగ్రహోపాసన చేసేవాడికి 2 లేవు. మన మనస్సే మనకి 2 భాగంగా చూపిస్తూ ఉంటుంది. అందుకని ఏకంగా నేను ఉపాసనా మార్గం కూడా వదిలేసి, కర్మ మార్గం వదిలేసి నేను ఎక్కడో ఉంటాను అంటే అది సాధ్యం కాదు. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఎవడైనా అట్లా కర్మ ఉపాసన చేసేటట్లయితే వాడికి ఫలితం ఏమిటో చెప్తున్నాడు. విశ్వభ్రమణకారిణి ఈ ప్రపంచంలో తిప్పుతూ ఉంటుందంటే, ఈ జన్మ అయిపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ అయిపోతే ఇంకో జన్మ. కర్మ ఉపాసన చేసే వాళ్ళకి అది. మనం ప్రతిమోపాసన ప్రతీకోపాసన అన్నాను చూడండి. ప్రతిమోపాసన చేసేవాడు మొదటివాడు, వాడికి అర్ధకామాలే వస్తాయి, వాడికి మోక్షం వచ్చే అవకాశం లేదు. మోక్షం కాదు, వాడికి స్వర్గం వచ్చే అవకాశం కూడా లేదు. నెక్స్ట్ ప్రతీకోపాసనలోకి వాడు పెరుగుతాడు. దాంతో ఆ పెరిగిన వాడికి స్వర్గ నరకాలు ఉన్నాయి. ధర్మ అర్థ కామ అనేటువంటి 3 పురుషార్థాలు వాడికి ఉంటాయి. అవి ఉన్నప్పుడు వాడు ఏమవ్వాలి? విశ్వభ్రమణకారిణి, ఈ ప్రపంచంలోనే వాడు తిరుగుతూ ఉంటాడు. ఎలా తిరుగుతూ ఉంటాడు? అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అంటే ఎన్నో యోనులు, నానా యోనుల్లో పుట్టి నానా రకాలైనటువంటి బాధలు అనుభవించి, అయితే వాడికి ఆ సంస్కార బలం ఉంది కాబట్టి వాడు మెల్లమెల్లగా అయ్యో ఈ సంస్కార బలం వల్ల నేను అహంగ్రహోపాసనలోకి వెళ్ళాలి అని పెడతాడు. దానికి మా గురుదేవుడు మాకు ఒకసారి ఏం చెప్పారంటే, అప్పుడు నేను టీచర్, అమ్మ నువ్వు స్కూల్లో 10 మంది 40 మంది 70 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ పాఠం చెప్తావు కదా, అందరూ ఒకటే పాఠం చెప్తున్నావు కదా, ఒక పిల్లవాడికి ఎందుకు 90 మార్కులు వస్తున్నాయి, ఒక పిల్లవాడికి ఎందుకు 40 వస్తున్నాయి, ఒకరికి 0 పెడుతున్నావు ఎందుకు? మరి నువ్వు చెప్పే పాఠమే కదా, వాళ్ళందరూ విన్నారు కదా, ఎందుకు అంటే ఒకరు బాగా చదువుతాడు గురువు గారు, ఒకరు అసలు చదవడు. నేను చెప్పింది వాడికి అర్థమైంది, వాడు సమాధానం చెప్పాడంటే వీళ్ళందరూ మరి అదే వయస్సు గల పిల్లలు కదా, నువ్వు చెప్పిన అందరికీ ఎందుకు అర్థం కాలేదు అన్నారు. వాళ్ళ సంస్కారం. మరి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి జన్మాంతర సంస్కారం, ఈ తల్లిదండ్రుల వల్ల కాదు. ఈ తల్లిదండ్రుల వల్ల వీళ్ళు అమ్మ నాన్న చాలా చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, వాళ్ళ పుట్టిన పిల్లలందరూ తెలివిగల వాళ్ళు అవుతారు. అమ్మ నాన్న తెలివిగల వాళ్ళు ఎందుకు మాత్రమే పిల్లలు తెలివిగల వాళ్ళు కాక్కర్లేదు. అమ్మ నాన్న ఏమీ చదువుకొని వాళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు అవ్వచ్చు, అవ్వకూడదనేది ఏం లేదు. వాడు ఆ జీవుడు చేసుకున్న సంస్కారం వల్ల వాడికి ఎలివేట్ అవుతున్నాడు అన్నమాట. వాడు కొంచెం కొంచెం పెరుగుతున్నాడు. అలా పెరిగి వాడు ఇప్పుడు ఎక్కువ జ్ఞానం సంపాదించుకునే స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి చెప్పగానే అర్థమైపోయింది. అట్లా విశ్వభ్రమణకారిణి, ఈ విశ్వంలో నిన్ను తిప్పుతూ ఉంటుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్. సర్వభూతాన్ని, మనుషులొక్కళ్ళే కాదు అన్ని ప్రాణులను తిప్పుతూ ఉంటాడు. విశ్వభ్రమణకారిణి అంటే అప్పుడు ఆమె ఎక్కడుందో మీరు అర్థం. ఇందాక నీకన్నా దేవుడు వేరే ఉన్నాడు అని చెప్పాడు కదా, దాన్ని ఇప్పుడు ఖండించాలి. అందుకని చెప్తున్నాడు, జైంట్ వీల్ తిప్పేవాడు జైంట్ వీల్లో కూర్చోవచ్చు. వాడు ఎక్కడుంటాడు? వేరుగా ఉంటాడు.
వాడు కూర్చుంటే వాడు తిప్పడము ఆపడము అనే పని వాడు చేయలేడు. వాడు వేరుగా ఉండి మనందరినీ తిప్పుతాడు. అట్లా భగవంతుడు కర్మ ఉపాసన చేసే వాళ్ళని తను వేరుగా ఉండి ఈ విశ్వభ్రమణకారిణి విశ్వభ్రమణం చేయిస్తూ ఉంటుంది నీ చేత. అందుకనే కర్మ ఉపాసన వల్ల నీకు ప్రయోజనం లేదు. అహంగ్రహ ఉపాసనే విశ్వభ్రమణ చేసి ఆమె ఏం చేస్తూ ఉంటుంది? విశ్వగ్రాస, ఈ ప్రపంచాన్నంతా గ్రాస అంటే తిండిలాగా తింటుంది. అమ్మవారు తిండి తింటం ఏమిటి వ్యవహారం అంటే లయం చేస్తుంది. మొట్టమొదటి శ్రీమద్ సింహ అసన అని చెప్పారు కదా. అసన అంటే తినడం, గ్రాసం అంటే తిండి. గ్రాసము లేని కొలువు, తిండి పెట్టినటువంటి ఉద్యోగం చేయకూడదు. గ్రాసం అంటే తిండి. విశ్వగ్రాస ఈ ప్రపంచాన్నంతా లయం చేసుకుంటుంది, అంతా తినేస్తుంది. ఇదేమిటంటే ఆవిడ తినడం. అందుకే ఆవిడకి అటువంటి రూపం ఇచ్చారు, భయంకరమైన రూపం. ప్రపంచాన్ని తింటుంది. తింటుంది అంటే ఆవిడ చెడ్డదే. బంగారపు కాసుల్ని కరగబెడుతున్న కంసరి వాడు చెడ్డవాడ. మరి కాసుల రూపం అంతా పోగొట్టాడే. వాడికి తెలుసు ఏం పోగొట్ట, మనకు కూడా తెలుసు. లేకపోతే మనం వాడికి ఇస్తామా కాసులు తీసుకెళ్ళి? వాడు కనుక తినేస్తాను మొత్తం బంగారం సగంగా కొట్టేస్తానంటే మనం ఇస్తామా వాడికి? ఇవ్వం. ఏం పోగొట్టలేదు. అంటే విశ్వగ్రాస ఇదంతా తిన్నా కూడా ఆమె ఏం పోగొట్టడం లేదు. మళ్ళీ మళ్ళీ సృష్టిస్తోంది. ఎలా సృష్టిస్తుంది? విద్రుమాభ. విద్రుమ అంటే, ద్రుమం అంటే ఒక అర్థం చెట్టు. చెట్టులాగా మళ్ళీ ఇవన్నీ సృష్టిస్తోంది. చెట్టులాగా అంటే చెట్టు ముందు ఏమీ ఉండదు, క్రమక్రమంగా పెరిగి తర్వాత కొమ్మలు, ఆకులు, రెమ్మలు, పువ్వులు అన్నీ వస్తాయి. అట్లాగే సృష్టి ఒకసారిగా ఇట్లా జరగలేదు. క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం సోమవారం ఇది జరిగింది, మంగళవారం ఇది జరిగింది, బుధవారం ఇది జరిగింది. వారం రోజులు అయిపోయాక ఆదివారం నాడు జీసస్ క్రైస్ట్ రెస్ట్ తీసుకున్నాడు. అందుకని ఆదివారం రెస్ట్ డే. సృష్టి అట్లా జరగలేదు. అసలు సృష్టి జరగడం అంటే ఇది కల్పన, యథార్థంగా లేదు. గ్రాడ్యువల్గా జరిగింది అని ఎందుకు చెప్తున్నాడంటే, మన కళ ఉంది చూడండి, మన కళ కూడా ఇలా జరుగుతున్నట్టుగా ఉంటుంది. అంత ఒక్కసారి కళ మనకు కనిపించదు. కళలో కూడా ఇప్పుడు మన ప్రపంచంలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో అవన్నీ ఆ టైం తీసుకున్నట్టు, అంటే ఒక అరగంటో గంటో జరిగినట్టు. కానీ అంతసేపు కళ రాదు. కొంచెం సేపట్లోనే అంతసేపు జరిగిన ఫీలింగ్ తెస్తాడు. అది ఎట్లా తెస్తాడండి అంటే, సినిమా వాడు 3 గంటల సినిమాలోనే వాడు కొన్ని సంవత్సరాల సినిమా చూపిస్తుండ, కొన్ని సంవత్సరాలు గడిచింది చూపిస్తాడు కదా. వాడు ఆ హీరో అన్నవాడు ఏదో చిన్నవాడుగా ఉంటాడు, వాడు కొంచెం పెద్దవాడు ఉంటాడు, వాడు ఉద్యోగం చేసుకుంటాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, వాడు ముసలి కూడా అయిపోతాడు. ఎట్లయితాడు 3 గంటల్లో అంటే మనం అందరం చూసాం. అట్లా అవుతాడు. ఒక్కసారిగా ఇది రావు. ఇది విద్రుమ అంటే ఇంకొక అర్థం ఏమిటంటే పగడ. విద్రుమం అంటే పగడం, ద్రుమం అంటే చెట్టు. విశేషమైన చెట్టు అని ఒక అర్థం ఉంది. విశేషమైన చెట్టు అని అనుకునేటట్లయితే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఈ చెట్టుకు మొదలిక్కడుంది, ఊర్ధ్వమూలం. మొదలిక్కడుంది అంటే ఏమిటర్థం? పైనుంచే నీకు ఆలోచనలన్నీ వస్తున్నాయి, లేకపోతే ఆలోచనలు కాళ్ళల్లో ఉంటావు, బుర్రలో ఉంటాయి. అధశాఖం వ్యవహారం అంతా చేసేది చేతులు కాళ్ళు. దీని అశ్వత్థం రేపు ఉంటుందో లేదో తెలియదు. రేపు ఉంటుందనే, ఈ చెట్టు రేపు ఉంటుందనే నమ్మకం లేదు. ఇవాళే ఇప్పుడుంది, ఇంకా సేపటికి పోతే పోవచ్చు, శాశ్వతమైంది కాదు. అట్లాంటి చెట్టు. ఇంకొక అర్థం ఏమిటంటే, రజోగుణం వల్లే శరీరాలు నిలబడుతున్నాయి. రజోగుణం ఏమిటంటే ప్రాణం. ఆలోచనల వల్ల శరీరం నిలబట్టల్లా, ప్రాణం వల్ల శరీరం నిలబడుతోంది. అందుకని రజస్సు వల్ల నిలబడుతోంది. నామం, రూపం, క్రియ అంటున్నామే. ఇది ఈ శరీరం కర్మ చెయ్యాలి అంటే దీనికి ప్రాణం కావాలి. ప్రాణం రజస్సు యొక్క స్వరూపం. రజస్సు ఎర్రగా ఉంటుందని మనం మామూలు మాటల్లో
విద్రుమాభ అన్నారు అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు కనపడుతోంది అంటే మీరు అమ్మవారిని చూడండి అన్నా అంటే మీ ప్రాణం అమ్మవారే. విద్రుమాభ అంటే అట్లా అన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇది చెట్టులాగా సంసారం అనే చెట్టు, ఇంకొకటి రజోగుణము, ఇంకొకటి అంతే చెట్టు. ఇది ఒకసారిగా రాదు, క్రమంగా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మన గుణాలు కూడా చూడండి, ఒక్కసారిగా మనిషిలోంచి బయటపడటంలా క్రమక్రమంగా బయటపడుతున్నారు. సంసార వృక్షం విద్రుమాభ అన్నప్పుడు సంసార వృక్షము, రజస్సు ప్రాణము, ప్రాణం వల్లే ప్రకాశిస్తూ ఉండేటువంటి శరీరం. వైష్ణవి, ఆమె పేరు వైష్ణవి. వైష్ణవి అంటే విష్ణుమాయ. వైష్ణవి అంటే విష్ణు మాయ, అది ఆభాస. వైష్ణవి అనే పేరు ఆభాస అని అర్థం. అంటే యథార్థం కాదు, యథార్థంగా లేకుండా పాము, తాడు పాము, తాడు సచ్చిదానందం, తాడు మీద ఉన్న పాము రజ్జు, రజ్జు మీద ఉన్న సర్పం. అట్లా సర్వవ్యాపి అయినటువంటి విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే సత్ చిత్ ఆనందం. శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్భుజం. ఎవరు వాడు? ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయి. మనం అనుకున్నది విష్ణువుని గురించి. చతుర్భుజాలు ఏమిటి అంటే 4 దిక్కులు. మరి విష్ణు ఉండగా విష్ణు కనపడకుండా వైష్ణవి కనపడుతుంది. వైష్ణవి కనపడుతోంది అంటే ఎవరు కనపడ్డారు? స్వరూపం కనపడకుండా విభూతి కనపడుతుంది, సామాన్యం కనపడకుండా విశేషం కనపడుతుంది. మనందరికి విశేషాలు కనపడుతున్నాయి. అందుకని ఈ కనపడేది ఎవరు అంటే పరమాత్మను అణిచిపెట్టి, విష్ణువుని అణిచిపెట్టి వైష్ణవి విజృంభించింది. అందుకే వైష్ణవి. వైష్ణవి ఎవరో తెలిసినా మీకు? యశోద ఇంట్లో పుట్టింది. ఇక్కడేమో విష్ణువు పుట్టాడు, ఇక్కడ దేవకీదేవికి విష్ణువు పుట్టాడు. నాతో పాటు ఇంకొకటి పుట్టి అక్కడ రెడీగా ఉంది అని చెప్పాడే, ఆ ఉన్నది ఎవరు అంటే అది మాయ. అది నిజంగా బొమ్మ కాదు, నిజంగా మనిషి కాదు. అందుకని ఏమైంది, అది వచ్చేటప్పటికి వీడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కంసుడు వచ్చి చూశాడు, ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, దీన్ని ఎట్లా కొట్లా కాపాడు అని అడిగింది దేవకీదేవి. అది వాడు చంపుదామని ఇట్లా ఇట్లా పైకేసి ఇక్కడ కత్తి పెడతాడు, ఆ కత్తి మీద ఆ పిల్ల పడి చావాలి. మామూలుగా అయితే అట్లా వస్తున్నారు. వీడు ఇక్కడ కత్తి పెట్టి ఈ పిల్లని ఇట్లా పైకి ఎగరేస్తే అది పైన వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే నిజంగా ఉన్నది కాదు. అందుకు వైష్ణవి విష్ణు రూపిణి. మళ్ళీ వైష్ణవి అంటే అది ఇంకోదేమో అని మీరు అనుకుంటారేమో, ఇంకోది కాదు, అది ఇదే. అది ఇది అయితే ఇదేమిట్రా నాయన అంటే నేను నా నీడ అన్నాడు. ఎవర్రా నాయన, ఇంకోటి ఎవర్రా అంటే నేను నా నీడ. ఎట్లా ఉంటుంది? నాలాగే ఉంటుంది. మరి నా నీడ ఎప్పుడు నాలోకి వెళ్ళిపోతుంది మీరు చెప్పండి? నా నీడ నాకంటే భిన్నంగా ఎప్పుడు ఉంటుంది, నాలోకి ఎప్పుడు వెళ్ళిపోతుంది? మీరు ఆలోచించండి. సూర్యోదయం కాగానే నేను ఇక్కడ నుంచున్నాను, నా వెనక నా నీడ ఉంది, అది చాలా పెద్దదిగా ఉంది. నేను నడిచిపోతూ ఉన్నా, అది కూడా నా వెంట నడిపిస్తూ ఉంది. నా నీడ నన్ను వదిలిపెట్టాను. నాకు ముక్కులు చెవులు కళ్ళు ఎట్లా ఉంటే కావాలంటే నా నీడలో కూడా నా మొత్తం నేను చూసుకోవచ్చు. మెల్లమెల్లగా సూర్యుడు పైకి వస్తున్నాడు, నేను ఇంకా నడుస్తూనే ఉన్నా. సూర్యుడు మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు, ఆ నీడ కూడా నా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ముందు అక్కడ చాలా దూరంగా ఉంది కదా, అంటే నా కాళ్ళు ఇక్కడే ఉన్నాయి, నా నీడ కూడా అంత పొడుగు ఉంది, నా తలకాయ ఎక్కడెక్కడో ఉంది. సూర్యుడు పెరుగుతూ ఉన్నాడు, నేను నడుస్తూనే ఉన్నాను. నా నీడ మెల్లమెల్లగా నా దగ్గర వరకు వచ్చింది, నా వెనక ఉంది. ఇప్పుడు నీడ లేకుండా అయిపోయినాను. ఏమైంది? సరిగ్గా సూర్యుడు నడినెత్తి మీదకి వస్తే నా నీడ నేను ఒకటైపోతాను. అర్థమైందా? సార్, సూర్యుడు నడినెత్తి మీదకి రావడం అంటే ఏమిటి? నా జ్ఞానం కలగడం. నా జ్ఞాన సూర్యుడు ఒక ప్రకాశించగానే, నా జ్ఞానం మొదలు పెట్టగానే నా నీడ నాకంటే భిన్నంగా ఉంది. అది వైష్ణవి. అది ఏమైపోయింది? నాకు జ్ఞానం కలిగేటప్పటికీ విష్ణు రూపిణి, అది నా రూపమే అయిపోయింది.
ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలప్పుడు నా నీడ పడదు ఎక్కడ, నా నీడ నాలోనే ఉంటుంది. మరి నీడ ఎక్కడికన్నా పోయిందా? పోలే, నా లోపలికే వెళ్ళింది. ఇంకొకటి కూడా అర్థం చేసుకోవచ్చు, నా నీడ నా లోపలికే వెళుతుంది అంటాను. నేను బజార్లో నడిచినంతసేపు నా నీడ నా పక్కన ఉంది. నేను ఇంట్లోకి వచ్చేసాను అనుకో, నా నీడ లేదు. ఇంట్లోకి రాగానే నా నీడ నా లోపలికి ఎందుకు వెళ్ళిపోయింది? నా స్వరూపంలోకి వెళ్ళిపోతే నాకు నీడ లేదు. నేను ఇంట్లోకి వచ్చాను అంటే నా స్వరూపంలోకి నేను వెళ్ళిపోయినాను. నా స్వరూపంలో నేను లేనప్పుడు, నేను బయట ఉన్నప్పుడు నా నీడ నాకంటే వేరుగా ఉంటుంది. నా శరీరమే నా నీడ, ఎవరో అనుకోవకండి. నా స్వరూపంలోకి నేను వెళ్ళినప్పుడు, అందుకే సమాధిలో నీకు శరీరం ఎందుకు తెలియలేదు అంటే, నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళితే నీడ పడదు, నేను మళ్ళీ బయటకు వస్తే నీడ పడుతుంది. వైష్ణవి విష్ణు రూపిణి అనేది అది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనము వైష్ణవి విష్ణు రూపిణి అనే 2 పదాలు విని, విష్ణువు అతని మాయ, సర్వవ్యాపకమైన పరమాత్మ అతని మాయ అనే రెండింటిని మనం ఊహించుకుంటామని వాడికి తెలిసిపోయింది. హయగ్రీవుడికి తెలిసిపోయింది. అమ్మో వీళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళకిద్దరికి 2 రూపాలు ఇచ్చేశారు. ఇచ్చి ముందు కొంతసేపు 2 రూపాలుగా ఉంటారు, తర్వాత ఆ ఇద్దరు కలిసి ఒకటైపోతారని, ఒక 100 101 అని వీళ్ళు అనుకుంటున్నారని హయగ్రీవుడు కనుక్కున్నాడు. అందుకని వెంటనే అట్లా మీరు రూపాలు అనుకుంటారేమో, అట్లా అనుకోవాకండి, అది అయోని అని చెప్పేశారు. అయోని అంటే, యోని అంటే తల్లి గర్భంలోంచి పుట్టింది అని. అయోని అట్లా పుట్టలే. మీరు ఆకారాలు అనుకుంటున్నారు, ఆకారం అంటే ఒక దాంట్లోంచి పుట్టాలి. దేంట్లోంచి పుట్టి, బంగారం గొలుసు చేసామనుకోండి, గొలుసు దేంట్లోంచి పుట్టింది? బంగారంలోంచి పుట్టింది. కుండ దేంట్లోంచి పుట్టింది? మట్టిలోంచి పుట్టింది. ఇప్పుడు వైష్ణవి దేంట్లోంచి పుట్టింది? వెంటనే విష్ణువులోంచి పుట్టిందంట. అట్లా అంటారేమోనని వాడికి భయం పుట్టిస్తారు. అర్థమైందా? అసలు ఈ నామాల్లో ఎంత గొప్పతనం ఉందో. మీకు కుండ దేంట్లోంచి పుట్టింది అంటే కుండ మట్టిలోంచి పుట్టింది. గొలుసు గాజు గొలుసు దేంట్లోంచి పుట్టింది అంటే బంగారంలోంచి పుట్టింది. మనకు అవి తెలుసు కదా. ఇప్పుడు నేను వైష్ణవి దేంట్లోంచి పుట్టింది అంటే, వైష్ణవిని విష్ణువుని ఇద్దరిని చూపించాలి. ఆ ఇద్దరు లోపలికి వచ్చేటప్పటికి అది ఇందులో కలిసిపోతుంది అని చెప్పారు. అవును, ఇందా నుంచి చెప్పుకుంటున్నాగా, కరగబెడితే బంగారం అందులో కలిసిపోతుంది అని. నగరం గాజుల మీద కలిసిపోదు బంగారంలో, అట్లా కలిసిపోతుంది, అది అయోని అని చెప్పాడు. కలిసిపోతుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరేమిటి ఇంకో దానికి రూపం ఉంది అని అంటున్నారంటే, వైష్ణవి విష్ణువులోంచి పుట్టింది అని మనం ఎక్కడ అంటాము అని. అది అయోని, అట్లా పుట్టలేదు. అది అసలు అట్లా పుట్టలేదు. పుట్టిన దానికి ఆకారం వస్తుంది. ఆకారం ఉన్నదానికే కార్యం కారణం. కార్యకారణ విర్యముక్త అని చెప్పాడు ఇంతకుముందు. దానికి కార్యం లేదు, దానికి కారణం లేదు. కార్యకారణాలు దేనికి ఉంటాయి? ఆకారం ఉన్నదానికి ఉంటాయి. అందుకని మీరు ఊహించి దాంట్లోంచి ఇది పుట్టిందంటున్నారు. అట్లా దీంట్లోంచి ఇది పుట్టలేదు, అయోని. మరి పుట్టకపోతే ఇదేమిటయ్యా అంటే, పుట్టి యోని నిలయ, పుట్టినట్లు ఉంటుంది. అది పుట్టదు, పుట్టినట్టు ఉంటుంది. ఇది ఏంటి అంటే స్వప్నవత్ అన్నాడు. చివరికి ఏం తెచ్చాడు అంటే, కళ. మీ కళ పుట్టిందా పుట్టలేదా? పుట్టకపోతే మీకు ఎట్లా కనిపించింది కళ? కాబట్టి పుట్టింది. కళకి పుట్టుకకు స్థానం ఎవరు? నేనే. నేను లేకపోతే నాకు కళ ఎట్లా వస్తుందమ్మా? కళ ఎక్కడ పుట్టింది? నా లోపలే పుట్టింది. ఏ మెటీరియల్ కళకు ఉపయోగించావు? ఇందాక మట్టికి కుండకి మట్టి ఉపయోగించే కుండ తయారు చేయటానికి. అప్పుడు మట్టి కారణమైంది, కుండ కార్యమైంది. బంగారం ఇది చాలా క్రిటికల్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మట్టి కారణమైంది, కుండ కార్యమైంది. బంగారం కారణమైంది, నగ కార్యమైంది. అట్లా విష్ణువు కార్యమై వైష్ణవి కార్యమైంది అని అనుకోవాకండి, అనద్దు. అది అయోని. మరి అది ఎట్లా కనపడుతుంది?
కనపడుతోంది నాకు అంటే పుట్టనిది నాకు ఎట్లా కనపడుతోంది? అది పుట్టలేదంటున్నావు. నీ కళ నీకు ఎట్లా కనపడింది? నీ కళకి మెటీరియల్ ఏది, వస్తువు ఏది? రెండు చెప్పు నాకు. నా కళలో నేను ఒక 4 అంతస్తుల మేడ కట్టుకున్నాను. అలా సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చాను, ఇసుక ఎక్కడి నుంచి తెచ్చాను, మరి ఎంత కాలం పట్టింది నా కళ్ళలో మేడ కట్టడానికి, ఎంతమంది కూలీలు పనిచేశారు, మరి తెలియాలి కదా. కళ్ళలో మేడ కట్టలేదా మీరు ఎప్పుడు? ఎన్నైనా కట్టచ్చు కళలో కదా. అవన్నీ వాటికి కారణం ఏమిటి, వాటి కార్యమేమి? కారణం నేను, కార్యము నేనే. దానికి కారణం కార్యం రెండు లేవు. అదే నేనే కారణం, నేనే కార్యం. మరి దాన్ని లయం చేసిన వాడు నేనే లయం చేసుకున్నాను. అందుకని స్వప్న దృష్టాంతం కనుక నీకు బాగా అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది. మిగిలినవన్నీ పెట్టుకోవాలన్నాడు. ఎందుకంటే కార్యకారణ అంత సాపేక్ష సిద్ధాంతం అన్నాడు. పరమాత్మ నిరపేక్షం, ఒకదాని మీద ఒకటి ఆధారపడి లేడు. ఇప్పుడు నీవు స్వరూపం జీవుడుగా ఉన్నప్పుడు నేను కల్లో నువ్వు జీవుడుగానే ఉన్నావు. నీకు బ్రహ్మ తెలియలేదు కదా. కల్లో నువ్వు జీవుడుగా ఉన్నావు, నీవు స్వరూపం. నీ కళ నీ విభూతి. కళ అనేకం, కళ ఒకటి కాదు, కళ అనేకం. మీరు కళ ఇంకా బాగా గుర్తు చేసుకుంటే కళని మీరు చూసేవాళ్ళు ఒక్కళ్ళే. కళ చూస్తున్నారే మీరు ఒక్కళ్ళే అని అది కారణం. అనేకమైనటువంటివి మీరు చేత చూడబడుతున్నాయి. కళలో దొంగవాడు ఉన్నాడు, కళలో గంగానది ఉంది, కళలో పడవ ఉంది, పడవ నడిపేవాడు ఉన్నాడు, తెడ్డు కూడా ఉంది. ఇది అనేకం. అయితే ఈ అనేకానికి మన దగ్గర అయితే తెడ్డు తయారవ్వాలంటే కర్ర ముక్క కావాలి, పడవ తయారవ్వాలంటే కట్టెతో తయారవ్వాలి, నది తయారవ్వాలంటే నీళ్లతో తయారవ్వాలి కదా. నదిలో నావికుడు తయారవ్వాలంటే వాడు మనిషిలాగా మనలాగా వాడు పుట్టి ఉండాలి కదా. ఇప్పుడు ఇవన్నీ వేరు వేరు కారణాలతో వస్తున్న కార్యాలు. మనకు భౌతిక ప్రపంచంలో అయితే వేరు వేరు కారణాలు ఉంటాయి. అర్థం అవుతుంది లేదా? అవుతున్నది కదా. వేరు వేరు కారణాలు ఉంటాయి. అంటే వేరు వేరు కారణాలు అంటే చెక్క ఉంటేనే పడవ తయారు చేయడానికి వీలవుతుంది, అంతేగాని ఇనుముతో పడవ తయారు చేయడానికి రావు. దాని మెటీరియల్ అది. మనిషి అనేవాడు మనలాగా ఒక మనిషి ఎవడో పుట్టి ఉండాలి, ఎక్కడో వచ్చి ఉండాలి, వాడు పడవ నడపాలి, నడపడం వాడికి చేత అవ్వాలి. నా కళలో పుట్టిన వాడికి, నా కళలో ఒక నావికుడు పుట్టాడు, వాడికి పడవ నడపడం ఎవరు నేర్పలేదు. నా కళలో ఉన్న పడవ నేనేం మెటీరియల్ అదే. అంటే నేను చెక్కనే మరి, అంటే నేను చెక్కగా కూడా కాగలను. నేను పరమాత్మని, సచ్చిత్ రూపం ఏ రూపమైనా చెందగలదు. అందుకే ఏ రూపమైనా నీకు రావడానికి అవకాశం ఉంది. నేను ఎట్లా చీమను అవుతానండి, నేను ఎట్లా దోమను అవుతానండి అంటే నీ కల్లో అన్నీ నువ్వే అయినావా, నేను వచ్చి అయినా? నాకు కొంచెం చెప్పండి, నాకు తెలియలే కొద్దిగా. అలా నువ్వు అన్నావు. పోనీ వద్దు, పడవాసం నది ఈ వ్యవహారం వద్దు, కళలో ఇంకే కళన్నా చెప్పుకుందాం, మీ ఇష్టం వచ్చిన కళ. కళలో ఒక పెద్ద అడవి ఉంది, అడవిలో చాలా చెట్లు ఉన్నాయి, అడవిలో మరి చిందరవందరగా దారి ఉంది, చెట్లకన్నీ కాయలు కాసున్నాయి. వాడు ఎవరో చూశాడు కదా, యోగ వాసిష్టంలో ఒక అడవి, ఒకడు కర్రలతో బాదుకుంటూ పోతున్నాడు. మనం ఏదో కథలు విన్నాక, చాలా కథలు అట్లా. ఇవన్నీ కూడా నీ వల్లే తయారైంది. వీటన్నిటికీ మెటీరియల్ నీవే, కర్తవే నీవే, విశ్వగ్రాసలు కూడా నీవే. ఇప్పుడు కళని నువ్వే తిన్నావు. నువ్వు చెడ్డవాడివే మంచివాడివే చెప్పు. కళంతా మింగావే. నీ కళ నువ్వు మింగల, నేను మింగాను. కళ ఎవరిలోకి వెళ్ళింది? నీలోకే వెళ్ళింది. మరి ఏమిటరా కళలో అవి పెద్ద పెద్ద చెక్కలు, కొయ్యలు, సముద్రాలు, నదులు, ఆ నది అంతా నువ్వు మింగుతానంటే ఏమన్నా అర్థం ఉందా? మరి మింగేవా? కష్టపడ్డావా? ఎందుకు కష్టపడలే? అవన్నీ మింగడానికి నీకు ఎందుకు కష్టం కాదు?
అవి ఆకారం లేనివి, అవి యథార్థంగా ఉన్నవి కావు. అందుకని ఎంత పెద్ద కళనైనా ఒక్క క్షణంలో నేను లోపలికి పంపించుకోగలను. నా కళలో ఒక పెద్ద పాము గరిచింది, చాలా పెద్ద పాము గరిచింది. పాము కూడా చూశాను. ఇప్పుడు పాము అయింది ఎవరు? నేనేనా? నా కళ్ళలో ఇంకో మెటీరియల్ లేదు కదా రావడానికి. పాము అయింది కూడా నేనే. ఆ పాము కరిచి నేను ఏడుస్తున్నా కళలో. నాకు నొప్పి ఉంది, నేను డాక్టర్ దగ్గరికి పోయినాను, ఏ డాక్టర్ నాకు మందు వేయలేదు, డబ్బులు తీసుకురమ్మన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు. కల్లో నాకు ఇష్టం వచ్చినట్టు కలుస్తుంది. పక్కన ఉండి ఎవరు అమ్మ ఎందుకు అట్లా ఏడుస్తున్నారు అని నిద్ర లేపారు. గబుక్కుని లేచాను. ఇప్పుడు పాము ఎక్కడికి పోయింది? నా లోపలికే పోయింది. ఇప్పుడు ఆ పాము నేను మింగానో ఎవడన్నా మింగాను. మింగడం అంటే అది లయం చేసుకోవాలి. లయం చేసుకోవడం. కళను పుట్టించింది నేనే. కళలో అనేక రకాలైనటువంటి వస్తువులుగా మారింది నేనే. స్థితి నాదే. కళను చూస్తున్న వాడిని నేనే. కళ అంతా చూస్తున్నా. అప్పుడు నేను ఈ రూపంగా లేను. కళలో మళ్ళీ నేనే పడవలో ప్రయాణం చేస్తున్నా, అది మళ్ళీ నేనే. ఇప్పుడు నేను ఇంకోనైనా కాలేదా? చివరికి నన్ను ఎవరన్నా నిద్ర లేపగానే మొత్తం కళ నా లోపలికే. ఈ ప్రపంచం అలాంటిది. దీన్ని బాగా మదించుకోండి. మీ కళలో మీరు ఏ రూపమైనా ఎలా ధరించగలరో, ఇప్పుడు కూడా మీరు ఏ కోరిక కోరితే, ఏ వాసన కలిగితే ఆ రూపాన్ని మీరు ధరించగలరు. దీన్ని బట్టే పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. మన కళని బట్టి అది ఒప్పుకోవాలి. కళ మనకే అనుభవం కదా. అయోని యోని నిలయ. ఆమె అయోని పుట్టలేదు, మనలాగా పుట్టలేదు. మనలాగా పుట్టే మనలాగా ఆకారం పెట్టుకుని ఇట్లా ఉండాలి. మన కళలో పుట్టింది, ఏ యోనిలో నుంచి పుట్టింది, ఏ తల్లి గర్భంలో నుంచి పుట్టింది నా కళ. పుట్టింది. పుట్టిందా పుట్టలేదు అన్నామంటే కనిపిస్తుంటే పుట్టలేదని ఎట్లాను? కనిపించడమే కాదు, అనుభవానికి కూడా వస్తున్నది. కళ్ళలో పాము కరిస్తే నేను ఏడవటంలో ఒక్కొక్కటి లోపల కళ్ళలోనే ఏడుస్తాను, ఒక్కొక్క కాస్త బయటకు ఏడుస్తాను. అది అబద్ధమైతే వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ ప్రపంచం అట్లాంటిది. అయోని యోని నిలయ. యోని నిలయ అర్థమైందా అందరికీ? అందులో ఆమె ఉన్నది, విశ్వగ్రాస, దాన్ని ఆమె తింటున్నది. అందుకని ఆమెట కూటస్థ. కూటం అంటే మాయ. కూటస్థ. ఇప్పుడు మీ కళలో ఏ మెటీరియల్తో మీ కళ తయారైంది అని నేను అడిగితే మీరు మెటీరియల్ లేదంటున్నారే. లేదనవాకండి. నేను నా మాయ ఇద్దరు ఉన్నాం. నేనేమో చూస్తున్నా, నా మాయ అన్ని రకాల రూపాలు ధరిస్తుంది. నేనేమో చూస్తున్నా, కళను నాకు రాత్రి కళ వచ్చింది, కళ కన్నాను. కన్నాను అని మన మాటల్లో కూడా అట్లగే అంటారు. కళ కన్నాను. కన్నాను అంటే చూశాను. చూస్తున్న నేను, కళను చూస్తున్న నేను నేనే. కళగా మారింది ఎవరు? నా మాయ. అది నా మాయ. నన్ను వదిలిపెట్టుందా? పోనీ మళ్ళీ నాలోకే వచ్చిందా? చేరాలేదా? అది మళ్ళీ నాలోకే వచ్చింది. నాకంటే భిన్నంగా కనపడింది, మళ్ళీ నాలోకి వచ్చింది. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు రండి, ఇప్పుడు ఆలోచన చేయండి. కళ గనక ముందు నేను నా మాయ కలిసింది. కళగా ఉన్నప్పుడు నేను ఇక్కడున్నాను, నా మాయ అక్కడ ఉంది. నాకన్నా వేరుగా కనపడుతుంది. కళ అయిపోయిన తర్వాత నా మాయ మళ్ళీ నాలోకే వచ్చి చేరింది. పోనీ కళ కంటున్నప్పుడు కూడా నా మాయ నన్ను వదిలిపెట్టుందా? వదిలిపెట్టి ఉండలే. ఎందుకంటే నాకే కనపడుతోంది, అది ఇంకెవరికో కనపడదు. అంటే నన్ను వదిలిపెట్టేది దూరంగా పోలి నా దగ్గరే. నా మాయ అనేకమైనటువంటి రూపాలతో నాలో నుంచే బయటకు వచ్చి నాకు కనపడి నా లోపలికి వెళ్ళిపోయింది. ఈ నువ్వు ఎలాగైతే నువ్వే బ్రహ్మమని చెప్తున్నాడు కదా,
నువ్వెలాగైతే కలగన్నప్పుడు నీ స్థితి ఉందో, ఈ మొత్తం ప్రపంచం ఆమెలో నుంచి వచ్చిన మాయ ఇన్ని రకాల రూపాలు ధరించి మళ్ళీ ప్రళయంలో ఆమెలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైందా నీకు? నా మాయ ఇదంతా విభూతి అని ఎందుకంటున్నాడు? ఇదంతా వైష్ణవ మాయ అని ఎందుకంటున్నారు? ఇది యథార్థం అని మనం అనుకుంటున్నాం, కానీ మన కళలో అన్నీ మరి కళలో నిజంగా ఉన్నట్టు కనిపిస్తుందా లేదా? ఇప్పుడు నిజంగా ఉన్నట్టు ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది. నీకు కనుక ఇలాంటి ఆలోచన వస్తే ఈ ప్రపంచం అంతా నువ్వు కలగా చూస్తావు. స్వప్నవత్ అని ఒక్క మాట మాట్లాడి మనకి ఇంత అర్థం కావడానికి ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే మాయ ఎక్కడుంది? మాయ లేనిది లేనిది అంటున్నారు. మాయ లేనిది అంటే అసలు లేనిది కాదు, అందుకు దానికి మిథ్య అన్నాం. అది ఉన్నది, అది అవసరమైనప్పుడు నాతో కలిసి ఉంటుంది, అవసరం కానప్పుడు నాకంటే వేరుగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. అవసరమైనప్పుడు మీతో ఒక మాయ ఉంది, మీ వైష్ణవ మాయ మీతోనే ఉంది. వైష్ణవ మాయ అని ఎందుకన్నా అంటే విష్ణువుతో పాటు పుట్టింది అని. విష్ణు అంటే సర్వవ్యాపి, సర్వవ్యాపి అంటే అంతటా ఉండేవాడు ఆకాశంలాగా. అయితే వాడు అచ్చగా శుద్ధం కాదు, వాడికి బుద్ధం కూడా ఉంది. బుద్ధం లేకపోతే క్రియేటివిటీ లేకపోతే వాడు ఎందుకు కళను సృష్టించాడు, వచ్చాడు. ఇప్పుడు మీలో ఉన్న మాయ మీరే సాయంకాలం సినిమాకు వెళ్ళొచ్చి ఈ చీర విప్పి అట్లా దండం మీద పడేశారు, మీరే పడేశారు. ఆ తర్వాత మీరు మామూలుగా ఇంట్లో అంతా తిరిగారు, అన్నాలు తిన్నారు, పడుకున్నారు. రాత్రి లైట్లన్నీ తీసేశారు. ఇప్పుడు మీరు ఇట్లా చూడగానే అక్కడ ఒక మనిషి నుంచున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీకే అనిపించింది, ఎవరికో అనిపించండి. చీర వేసింది మీరే. ఇప్పుడు మీలో ఉన్నటువంటి వైష్ణవ మాయ మీకు ఎదురుగా కనపడి ఇంకొక మనిషి అని మిమ్మల్ని ప్రవేశిస్తుంది. ఆలోచన ఇది ఎంతమందికి ఇటువంటి ఆలోచన? మనం భయపడలేదా? మనం అయ్యో చూసి భయపడ్డాము. ఇప్పుడు తాడు మీద ఉన్నటువంటి పాము మీలో వైష్ణవ మాయ. పాముకు పుట్టుక చోటు ఎక్కడా అని అడుగుతాను ఎప్పుడు. మీకు పాము ఎక్కడ పుట్టింది? మీలో పుట్టింది. నేను లైట్ లేగానే ఎందుకు పోయింది? జ్ఞానం వస్తే, జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తే నీడ ఉండమన్నా ఉండదు. జ్ఞాన సూర్యుడు ప్రకాశించాడనుకో నీడ ఉండడానికి వీలేదు. ఒకవేళ సూర్యుడు కనుక తూర్పును ఉదయించి నేను ఇక్కడ నుంచుంటే నా వెనక నీడ దాక్కుంటుంది. అట్లా కాకుండా ఇటువైపు ఒక సూర్యుడు, ఇటువైపు ఒక సూర్యుడు, నా వెనక ఒక సూర్యుడు, నా ముందు ఒక సూర్యుడు, నా పైన ఒక సూర్యుడు, నా కింద ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి కాసేపు. ఇప్పుడు నా నీడ ఎక్కడ ఉంటుందా? ఎక్కడా ఉండలేదు. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనుకుంటే నీ దగ్గరికి వైష్ణవ మాయ రాలేదు. ఒక్కవైపే ప్రకాశిస్తున్నాడు అనుకుంటే ఇంకొక వైపు నీ దగ్గర తయారవుతుంది. అందుకే ఆమె యశోదం అన్నది కలయో వైష్ణవ మాయయో. అందరూ ఏమనుకుంటారంటే వైష్ణవ మాయ అంటే విష్ణువు గారి మాయ నా మీద వేశాడు, వల వేశాడు, ఆ వల తీయటం లేదు, వాడు దుంపలేక ఒక జాలు విసిరేశాడు అనుకుంటారు. వాడు నువ్వే బ్రహ్మవే అన్నప్పుడు, నువ్వే బ్రహ్మాత్మవే అన్నప్పుడు వాడెవడు నీ మీద వల వేయటానికి? నువ్వే వేసుకుంటున్నావు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని స్వప్నవత్తు చూడమని శాస్త్రం ఎంత చాలా బాగా చెప్పింది. అనుభవాన్ని వాడి అనుభవం ఎవడో చెప్తే మనం నమ్మమని మన అనుభవాన్ని జోడించి మీ అనుభవమే చూసుకోండి. మీ కళ వచ్చింది, మీ కళలో మీరే సృష్టించారు. ఎందుకు సృష్టించారు? ఏం ఆధారంగా సృష్టించారు? అడిగామనుకోండి. ఎందుకు సృష్టించారు అట్లా మీ కళ? దేన్ని ఆధారంగా సృష్టించారు అంటే నీ చిత్తసాగరంలో ఇంతకుముందు అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, అవి ఆధారంగా సృష్టించారు. బ్రహ్మగారు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారు అంటే ఇంతకు ముందు బ్రహ్మగారు వదిలేసిపోయినవన్నీ మిగిలినాయి, అవి ఆధారంగా ఇవి సృష్టించారు. వీడు వచ్చే బ్రహ్మగారు ఇవి ఆధారంగా ఇంకో సృష్టిస్తారు. దానికి యోగ వాసిష్టం ఏమందంటే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు రికార్డ్స్ అన్నీ పెడతారు.
కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు, లేకపోతే కలెక్టర్ గారు చచ్చిపోయినారు, కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఆయన కొత్తగా రికార్డ్స్ తెచ్చుకుంటాడా? ఈ రికార్డ్స్తోనే మొదలు పెడతారు. నీ కళ ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ చిత్తసాగరంలో దాచిపెట్టుకున్నటువంటి బొమ్మలన్నీ బయటకు వెళ్తారు. మన కళలో చూడండి, మనకు తెలియని వాళ్ళు ఎవరు రారు, మనకు తెలిసిన వాళ్ళే వస్తారు, మనకు తెలిసిన సంఘటనలే వస్తాయి. పాము గరవడము, నది మీద మనం ప్రయాణం చేయడము, పడవ ఎట్టుకోవడము, ఇవన్నీ మనకు తెలిసిన సంఘటనలు. మనకు తెలియనివి రావు. ఈ సృష్టి కూడా అలాంటిది. కూటస్థ, ఇదొక మాయ. ఈ మాయను ఆధారంగా చేసుకుని వ్యవహారం చేస్తోంది. ఏమిటమ్మా మాయ? కులరూపిణి. కులం అంటే శరీరం. నీ శరీరం అలా వచ్చిందిరా. కళలో నీ శరీరం ఎంత సత్యమో ఇప్పుడు కనపడుతున్న ఈ శరీరాలు అంత సత్యం. అమ్మో, నాకు ఇంత కనపడుతుంటే మీరు సత్యం అంటారా, ఇదంతా అబద్ధం అంటారు ఏంటంటే కళ లాంటిది అని. వాళ్ళని గిచ్చుతుంటే కూడా నాకు గిచ్చితే నొప్పి తెలుస్తాం. కళలో కూడా పాము గరిస్తే నీకు నొప్పి తెలిసింది, తెలియలే, అనుభవం లేదు. ఇక్కడ అటువంటి అనుభవమే అవుతోంది. ఆలోచించు. కళల్లో నీకు అహంకారం లేదు, అందువల్ల నువ్వు ఎదురు తిరగటల్లా. అర్థమైందా? అహం లేదు, ఇక్కడ అహం ఉంది. నన్ను అంటావా అని చెప్తున్నాయి. ఆలోచించండి కదా మన కళని. స్వప్నవత్తని శాస్త్రం ఒక మాట తిప్పిపోయింది మనకు. ఎట్లా స్వప్నవత్తో ఆలోచించు. ఇట్లా స్వప్నవత్త. ఇది కులరూపిణి. కులరూపిణి అంటే శరీరాలు ఉన్నట్టుగా. కులం అంటే శరీరం. కులం అంటే మనం అనుకుంటున్నాం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాదు. కులరూపిణి. అప్పుడు ఆమె కులం ఏమిటి? విశ్వశరీరం. అప్పుడు ఆమె ఎట్లుండాలి? మనమందరం ఆమె కళలో బొమ్మలము అనేటట్లయితే ఆమె అంతా ఎట్లా ఉండాలి? ఈ విశ్వమంతా సర్వత పాణి పాదాలతో ఉన్నటువంటి సర్వతోక్షి శిరోరుహం అట్లా ఉండాలి ఆమె రూపం. కులరూపిణి వీరగోష్ఠి. ఎవడైతే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ గోష్ఠి సమావేశాలు చేసుకుంటారో ఆమెకు చాలా ఇష్టం. నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కరెక్ట్, వీడు చేస్తున్న మాటలన్నీ నాకు ఇష్టమైనవి. వీరగోష్ఠి ప్రియ. ఈ గోష్ఠి ఆవిడకి చాలా ఇష్టం. ఏ గోష్ఠి? ఇది వీరుడు చేసే పని. ఇది కసిద్ధీర అంటాడు. అంత ధైర్యం ఉన్నవాడే అహం బ్రహ్మాస్మి అనగలడు, లేనివాడు అనలేడు. దేవుణ్ణి వాడు వీడు అనండి, అమ్మో దేవుణ్ణి వాడు అంటే ఎంత తప్పు. ఒకసారి ఇప్పుడు రవి కొడుకు అన్నాడు, గురుగారు ఏంటి అంత పెద్దవాడు అయ్యి ఉండి వినాయకుడిని వాడు అంటారేంటి, నాకు అది నచ్చలేదు. వాడు చిన్నపిల్లవాడే, వాడు అంటే వాడికి భరించలేకపోతున్నాడు. ఒరే నీకు మీ నాన్న నిన్ను ఏమంటాడు రా అని. వాడు అని అంటాడు. మరి నాకు వినాయకుడు నా కొడుకు రాముడు వాడి అంటున్నాను. ఇంకా ఏం చెప్పమంటావు వాడికి? వాడికి అర్థమయ్యే భాష అది. నేను ఏమండి, వాడి పేరు ఏమిటో ఉంది, ఏమండి ఆషిక్ గారు అని నేను పిలుస్తాను ఉంటాను. నేనేమని పిలుస్తాను అంటాను? నేను ఆషిక్ అంటాను. వినాయకుడు కూడా గణపతి అన్నాను, వాడనే అన్నా. ఒరే వాడిని పిలవరాను, వీడు కూడా వాడిని పిలవరా. అద్వైతి ఒక్కడే అనగలడు, ఇంకెప్పుడు అనలేడు. అందుకని వీడి వీరుడు అన్నది ఆమె ఒప్పుకున్నది. వీరగోష్ఠి. ఇదంతా వీరగోష్ఠి. వీరగోష్ఠి ప్రియ ఆమె. ఎందుకంటే ఆమె కూడా వీర. వీరగోష్ఠి ప్రియ, వీర, నైష్కర్మ్య. నైష్కర్మ్య ఆమె ఏ కర్మ చేయగలిగా. అందుకని ఆమె చేసావు, పుట్టించావు, నువ్వు చంపావు, అన్నీ నా నెత్తి మీద వేసినా నేను చంపలేదు కదా, నాకెందుకు ఆమె అనుకొని నైష్కర్మ్య కళ. నువ్వు పుట్టించావు, నువ్వు చేసావు అని నేను ఎవరన్నా తెల్లవారిన తర్వాత తిట్టారు నువ్వు, నువ్వేమంటావు? తిట్టుకొనిలే, నేను పుట్టిస్తే కదా నేను అనుకోవాలి, కళలో నేను పావుని కలిస్తే కదా నేను అనుకోవాలి. నాకు పాపం రాదు, నాకు పుణ్యం రాదు. కళ వస్తే ఏమొస్తుంది కదా? ఏమీ రాదు. కళలో
పెద్ద ఫంక్షన్కి వెళ్ళి మనం బంగారు ప్లేట్లో భోజనం చేసి బంగారం పాయసం బంగారు గ్లాస్తో పాయసం తాగొచ్చు. ఓ పిచ్చగాడికి కలవచ్చు. అది పాపం అనుకుంటూ ఉంటాడు కదా, బంగారు కంచంలో అన్నం తిని బంగారు గ్లాస్తో నేను పాయసం తాగితే నాకు ఎంత బాగుంది అనుకుని పడుకున్నాడేమో. వాడికి పాపం అసలే ఆకలి అవుతుంది. ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళి వాడు అట్లా తిన్నట్టుగా వాడికి కలవచ్చు. కానీ మెడుకో వచ్చాక వాడికి పొట్టలో ఆకలి అవుతుంది. ఇప్పుడే పాయసం తాగా కదా అని వాడు అనుకోగలడా? ఎందుకని అది అబద్ధమని వాడికి తెలుసు. నువ్వు ఇప్పుడు పాయసం తాగావు కదరా, ఇంకెందుకు నీకు ఇప్పుడు మా తిండి అని నేను అన్నాను అనుకో, వాడు నేను ఎక్కడ పాయసం తాగాను, నువ్వు ఊరికే నన్ను అంటున్నావు అని వాడు. అమ్మవారు కూడా అదే అంటున్నాను, నేను సృష్టించాను, నేను స్థితి కలిగిన్నాను, నేను లయం చేస్తున్నాను, ఎందుకన్నా నన్ను తాడిపోసుకుంటాను, నేనేం చేయలేదు కదా అసలు. మరి ఇదేమిటమ్మా ఈ గోవ, ఇదంతా చేసావు కదా, నేను ఊరికే లీలుగా ఆడుకుంటున్నాను రా, బొమ్మరీలు కూడా ఇదంతా నాకు. మీకు బొమ్మలాట ఎట్లాగో నాకు కూడా అట్లాగే. బొమ్మలాట ఏంటి, మనం ఉండి చిన్నపిల్లలు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఒక 5, 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఆ లోపల పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో గురువులు తెచ్చుకుంటారు కదా. చిన్న గురువులు అంటే లక్క పిడతలు తెచ్చుకుంటారు. లక్క పిడతల్లో పొయ్యి కూడా ఉంటుంది, లక్క పిడతల్లో గిన్నె కూడా ఉంటుంది. ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెడతారు, అన్నం వండుతున్నాను అంటారు. అక్కడ అన్నం ఉందా? అమ్మ నువ్వు రా, నీకు కూడా అన్నం పెడతా కూర్చో అంటారు. వాళ్ళు నిజంగా కూడా పెడతారు, ఒక ప్లేట్ పెడతారు, దాంట్లో నుంచి ఆ గిన్నెలో నుంచి తీసి మనకు వడ్డిస్తారు, మనకు పెడతారు, కూర పెడతారు, పప్పు పెడతారు, అక్కడ మంచినీళ్ళ ట్యాంకు, వంట ఇంట్లో ఏం కావాలో అవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళు, భావితులు అవుతున్నారు. ఏ భావం చూశారు వాళ్ళు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని చూశారు, అమ్మ గిన్నెలు చూశారు, అమ్మ పొయ్యి మీద అన్నం వండుకోవడం చూశారు. వాళ్ళు అది చూసి వాళ్ళు అదే ఆడుకుంటున్నారు. చూడండి చిన్నపిల్లలు, అక్కడ ఎక్కడన్నా ఒక టవల్ తీసి పడేయండి, వెంటనే ఆ పిల్ల ఆ టవల్ తీసి మెల్లగా పైకి లాగా వేసుకుంటారు. మన ఇంట్లో పిల్లలు వేసుకోవడంలే, మా పిల్లలు మాకు ఇట్లాగే చెప్పారు, మీ పిల్లలే నేను పాఠం చెబుతారు వినమన్నారు. ఎందుకు ఆ పిల్ల అట్లా వేసుకుంటోంది? తాము అమ్మనైనా అన్న భావంతో భావితురాలవుతుంది. ఆ భావంతో భావితురాలైంది. మనం కూడా అట్లాగే సంసారాలు ఎత్తి చేసుకున్నామట. అమ్మవారి దృష్టిలో మనం అందరం చిన్నపిల్లలు, సంసారాలు ఎత్తి చేసుకుని ఆడుకున్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ఏం చేస్తాం? అట్లాగే బొమ్మలాట ఆడుకుంటారు. అబద్ధం అని ఎక్కడలేనా చెప్పిందా? ఏం చెప్పాలి, ఆడుకోనిలే పిల్లలు. ఇప్పుడు కూడా మన ఆడుకోనిలే, ఆడొద్దులేమ్మా నేను నీ దగ్గర ఉంటాను వస్తే ఆగే దగ్గర ఆడు, మీ ఇష్టం, మీరు ఆడుకున్నంతసేపు ఆడుకోండి, ఆట మానుకుని అమ్మే కావాలంటే పిలుచుకోండి. అది వీరా నైష్కర్మ్య. ఎట్లా పిలుచుకుంటుందండి ఆమె, ఎట్లా పట్టుకోవాలండి మేము? నాదరూపిణి ఆమె, నాదరూపంగా నువ్వు పట్టుకోవచ్చు. సర్వత్ర విష్ణురూపిణి కూటస్థ నాదరూపిణి. ఇక్కడ నాదం అంటే స్వరం, శబ్దం. శబ్దాన్ని పట్టుకుని ఆధారంగా అమ్మ దగ్గరికి వెళ్ళమంటాం. శబ్దం ఎలాగంటే ఒక బిందువు జ్ఞానం, నాదము దాని క్రియ. అది ఆగిపోతే అది కళ. శరీరానికంటే ఏమిటి? ఒక బిందువు, ఒక నామము, ఒక ప్రాణము, నామరూప క్రియలు అనేటువంటి 3 అవుతుంది. అది నాదము, బిందు, కళ. అది ఎలాగంటే మీకు అర్థమయ్యేది. ఒక పాయింట్ దగ్గర 360 డిగ్రీలు ఉంటాయి. ఒక పాయింట్ దగ్గర బిందు స్వరూపం ఆమె ఉండే చోటు. నాద బిందు కళాతీతమగు ఆనందవల్లి నటజన కల్పవల్లి నీదు చరణ పంకజములే అని త్యాగరాజు పాట పాడతారు. నాదం, బిందు, కళ దానికి అతీతంగా ఉంటుంది. మీరు దేవాలయానికి వెళ్తారు, గుడికి వెళ్ళి ఇట్లా గుడిలో గంట కొడతారు. ఎందుకు గంట కొడుతున్నారు? ఇట్లా అంటుంది కదా, అంతకుముందు నిశ్శబ్దం కదా. నిశ్శబ్దం బ్రహ్మం వచ్చేది, నిశ్శబ్దం పరమాత్మ స్వరూపం.
శబ్దాన్ని కొట్టాం, కొట్టగానే ఒకదానికి ఒకటి తగలగానే ఒక శబ్దం వస్తుంది. అది అంతటితో ఆగదు, అని వస్తుంటుంది. చూడండి, గంట ఈసారి కొట్టినప్పుడు చూడండి, ఆ శబ్దాన్ని పట్టుకొని ఆ చివరి వరకు అది ఎక్కడ నిశ్శబ్దం అవుతుందో అక్కడి దాకా నువ్వు వెళితే అది పరమాత్మ స్థానమే. అంతేగాని దేవుడికి చెవుడువాడు కాదు. నువ్వు గంట కొట్టి గబగబా నేను వచ్చానయ్యా నీకు అని చెప్పడానికి. గంట ఎందుకు కొడుతున్నావు అంటే గంట 3 సార్లు కొట్టాలి అంటే 3 సార్లు ప్రయత్నించమంటున్నాడు. గంట కొట్టగానే ఆగు కాసేపు, ఆ శబ్దం వస్తుంది సన్నగా, ఆ శబ్దం ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. కొంతసేపు ఆగిన తర్వాత ఎక్కడో ఒక చోట గంట ఆగుతుంది. ఈ శబ్దాన్ని పట్టుకుని నువ్వు వెళ్ళు, నాదాన్ని పట్టుకుని నేను వెళుతున్నాను, ఇది బిందువు దగ్గర ఆగుతుంది, ఒక పాయింట్ దగ్గర, బిందువు అంటే ఒక పాయింట్ దగ్గర ఆగుతుంది. ఆ ఆగిన చోటికి నేను పోతే అక్కడ బ్రహ్మము దొరుకుతాడు. ఎక్కడ నాదం ఆగుతుంది అంటే శబ్దం ముందు లేదు, మధ్యలో శబ్దం వచ్చింది, శబ్దం ఒక చోట ఆగింది. అంటే ముందు బ్రహ్మమే ఉంది, తర్వాత బ్రహ్మమే ఉంది, మధ్యకాలంలో నాద రూపంగా ప్రపంచ రూపంగా ఉన్నట్టు ఇది నాదం. ఈ నాద రూపంగా బ్రహ్మం ఉంది. నేను బ్రహ్మము నీకు అంతుపట్టలే, ఆ చివరి వరకు వెళ్ళాక ఆ పాయింట్ దగ్గర నువ్వు పరమాత్మను పట్టుకోలేకపోయినావు అనుకో, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం, అప్పుడు కూడా పట్టుకోలేదు, 3వసారి ప్రయత్నించు. ఇంకా ప్రయత్నించవా, ఇవాళ నీ మనస్సు దాన్ని పట్టుకునే స్థితిలో లేదు. గంట కొట్టిన తర్వాతనే నువ్వు గుళ్ళో నుంచి బయటకు వచ్చేస్తావు. ఇంకా అనవసరం, దేవుడి దర్శనం నీకు అనవసరం. ఆ శబ్దాన్ని పట్టుకొని పోతే అంటే ఆ శబ్దం వస్తున్న దిక్కుగా అక్కర్లేదు, ఆ సౌండ్, ఆ శబ్దం, ఆ ఆఖరి స్థితిలో నీ మనసు పరమాత్మ మీద నిలబడుతుంది. ఇప్పుడు నువ్వు కనుక పరమాత్మను చూస్తే, గంట కొట్టిన తర్వాతనే దేవుడి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు పరమాత్మను చూస్తే ఆల్రెడీ నీ మనసు పరమాత్మ మీద నిలబడింది కాబట్టి ఇప్పుడు ఈ విగ్రహంలో నువ్వు పరమాత్మను చూడగలవు. ఎట్లా చూస్తాను? పిల్లవాడు ఎప్పుడైతే అమ్మ బొమ్మను పెట్టుకుని తద్వారా వాళ్ళమ్మని వాడు చూశాడో, ఎక్కడ చూసావు అమ్మని? విగ్రహాలను తప్పని గుడులు పిల్లవాడికి అమ్మ ఆవు అని చూపించినప్పుడు ఆ బొమ్మను చూశాడు, ఆ బొమ్మ అమ్మ కాదు. ఆ బొమ్మ ద్వారా వాడు వాళ్ళ అమ్మని గుర్తిస్తాడు. పిల్లల్ని కావాలంటే మీరు 1వ క్లాస్ కన్నా ఇంకా తక్కువ క్లాసులో ఉంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళకి అక్షరాలు నేర్పిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి చూడండి. వాడు ఏమంటాడంటే అమ్మ ఎత్తుకున్న పిల్లవాడు ఇది నేను, ఇది మా అమ్మ అంటాడు. ఈ ఎత్తుకున్నది ఎవరిని అంటే నన్నే. ఆ పిల్లవాడు అంటాడు అన్నమాట. అంటే ఏమిటి, అది వాడి అమ్మనా? కాదు కదా. అయినా వాడు ఎందుకు అంటున్నాడు? వాడు వాళ్ళ అమ్మని, తను ఎత్తుకున్నటువంటి ఆ అమ్మని, అసలు యథార్థమైన అమ్మని వాడి అమ్మ ద్వారా కనుక్కుంటున్నాడు, ఈ బొమ్మ ద్వారా. ఇప్పుడు నువ్వు గంట కొట్టి గంటలో ఎప్పుడైతే శబ్దం అతీతమైనటువంటి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నటువంటి శబ్దానికి చివర ఉన్నటువంటి పరమాత్మని దగ్గర నీ మనస్సు ఆగిందో, ఎదురుగా ఉన్నటువంటి ఆ విగ్రహంలో నీకు ఆ పరమాత్మ కనపడతాడు. విగ్రహంలో పరమాత్మ ఎట్లా కనపడతాడు అంటే, బొమ్మలో వాడికి అమ్మ కనిపించినప్పుడు నీకు విగ్రహంలో పరమాత్మ ఎందుకు కనిపించవు? పసిపిల్లవాడు చేయగలిగిన పని నువ్వు ఇంత పెద్దవాడికి చేయలేవా? కానీ నువ్వు గంట గబగబా కొట్టి, నువ్వు గంట ఎందుకు కొడతావో తెలిసినా, ఓ దేవుడా నేను వచ్చాను అని చెప్పి. ఆఫ్టర్ ఆల్ నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత వాడికి. నువ్వు వస్తే గొప్ప ఏమిటి? నీ గొప్ప పైగా వాడు చెవిటివాడా? గంట కొట్టి నేను వచ్చానని చెప్పడానికి. దేవుడికి ఏం చెవుడు లేదు, రోగం లేదు, పిచ్చి రోగం లేదు, నీకే పిచ్చి రోగం. నువ్వు పైగా దేవుణ్ణి దర్శించడానికి పోతున్నానని నువ్వు బొమ్మని చూసి బొమ్మతో నీ కోరికలన్నీ చెప్పుకుంటావు. దేవుడా మా అబ్బాయికి ఉద్యోగం కానీ, మా అమ్మాయికి పెళ్లి కానీ, అమ్మాయి ఉద్యోగం ఎందుకు కూడా పిచ్చివాళ్ళ, నన్ను కూడా దండం పెట్టాను కదా. అమ్మ మా అబ్బాయి వీటి సమస్యలు ఇవి ఉన్నాయి, వాడి సమస్యలు నాకెందుకు కదా. అసలు వాడే అబద్ధం అని నేను చెబుతుంటే వాడికి ఒక సమస్య కూడా ఉంది. అంటే ఈ సమస్య మిమ్మల్ని బాధిస్తోంది. ఇంత మైకులు పెట్టి చెప్పినా నేను పరమాత్మని అన్న నమ్మకం కుదరలే. అందుకే ముందే చెప్పాడు, నీకు ఆ డ్యూయల్ మనస్సు ఉందిరా అని చెప్తున్నాడు. ఉంటుందిరా, ధైర్యంగా ఒక దాంట్లో నిలబడలేదు.
ఈసారి గంట కొట్టినప్పుడు చూడండి, గంట నాదం బిందువు దానికి అతీతంగా ఏదైతే ఉందో అంటే శబ్దం అయిపోవాలి. శబ్దం అయిపోతే బ్రహ్మం ఏమిటంటే అంటే శబ్దం అనే పేరుతో నాదమే బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది? ఒక వస్తువుకి ఇంకొక వస్తువు తగిలితేనే వస్తుంది, తగలకుండా ఉంటే పరమాత్మ అట్లా నిశ్చలంగా ఉంటాడు. చలనం అంటే కైనటిక్ అయింది. కైనటిక్ అయితే శబ్దం ఉత్పత్తి అయింది. శబ్దం ఉత్పత్తి అయితే పరమాత్మని ఎట్లా దర్శిస్తాను అంటే నీకు తెలిసిన దాని ద్వారా నీకు తెలియంది పట్టుకోవాలి కదా. ఫ్రమ్ నోన్ టు అన్నోన్. నీకు తెలిసింది సౌండ్ ద్వారా వెళ్ళు. ఆ శబ్దం ఎక్కడో ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రహ్మమే దొరుకుతాడు. అక్కడంటే నేను అక్కడ చూపిస్తుంటే అక్కడ అనుకోవాకండి. శబ్దం ఆగిపోయిన చోటు అక్కడ పరమాత్మ మనకు దొరుకుతాడు. నాదరూపిణి విజ్ఞాన కలన కల్య. ఇది చూడండి, కలనము, సంకలనము, వ్యవకలనము అని నేర్చుకుని ఉంటారు. సంకలనము అంటే కూడిక, కలపడం. విజ్ఞాన కలన కల్య. ఇక్కడ కలపడం ఎట్లాగో చెబుతాను. ఒకసారి ఒకళ్ళెవరో ఒక ఎగ్జామినరు కొంతమంది పిల్లలు చదువుకుంటున్న స్టూడెంట్స్ దగ్గరికి వచ్చాట ఒక క్లాస్లో అప్పుడు మాస్టర్ గారు జాగ్రత్త పాఠం చెప్తున్నారు. ఆయన వచ్చాడు ఇన్స్పెక్షన్కో. వీళ్ళ దగ్గర వీళ్ళని చూడాలి అనో ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఏ మాస్టర్ గారు ఏం పాఠం చెప్తున్నారంటే జాగ్రత్త చెప్తున్నారండి. వరల్డ్ జాగ్రత్త, ప్రపంచ జాగ్రత్త చెప్తున్నాడు ఆయన. అక్కడ ఇది ఆసియా ఖండం, ఇది ఐరోపా ఖండం. ఇక్కడ ఆసియా ఖండంలో ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంటుంది. మన ఇండియా ఇట్లా కిందికి ఇట్లా వచ్చి ఉంటుంది. మేము మ్యాప్ తర్వాత ఎప్పుడైనా మ్యాప్ చూస్తే తెలియదు. ఇక్కడి నుంచి ఇక్కడికి పోతే ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా. ఇట్లా ఏవో మాస్టర్ గారు బోర్డు మీద బొమ్మ కూడా ఉంది చెప్తున్నారు. బోర్డు మీద పటం కూడా వేశారు. సార్ పాఠం చెప్తున్నారు. ఇంటర్లోకి ఆ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఎవరో వచ్చారు. ఏం చెప్తున్నారని అడిగారు. ఈ పిల్లలందరూ ఒకసారి పక్కన కూర్చున్నారు. వీళ్ళంతా ఈయన గారు కూర్చున్నారు. ఈ ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆయన కూడా వరల్డ్ మ్యాప్లు ఇచ్చాడు కొన్ని. ఆ వరల్డ్ మ్యాప్లన్నీ ఒక్కొక్క పిల్లవాడికి ఇచ్చారు. ఇచ్చేసి అబ్బాయిలారా ఈ వరల్డ్ మ్యాప్ అంతా చింపేయండి. సరే చింపేస్తాం సార్. ఎందుకు చింపేయమంటున్నాడో ఆయన తెలియదు. అందరూ చింపేయండి రా. చింపేశారు. అన్ని ముక్కలు చేసేసారు వాళ్ళందరూ. ఈ ముక్కలన్నీ ఇప్పుడు వరల్డ్ మ్యాప్ ఇక్కడ పెట్టారు కదా మీ సారు, దీని ప్రకారం మీరు కలపండి రా. దగ్గర పెట్టి అతికించాలి. మళ్ళీ ఇదంతా అతికించాలి. అతికించండి రా. చింపమన్నది ఆయన, అతికించమన్నది ఆయన. కానీ పాపం చింపమనగానే గబగబా పిల్లలు చింపేశారు. కానీ దాన్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టమంటే ఇండియా వెళ్ళి అమెరికాలో కూర్చుంటుంది. ఈ ముక్క అక్కడ పెట్టాల్సి వస్తుంది. పోనీ ఇక్కడ పెడదామా అంటే ఇక్కడ ఆస్ట్రేలియా రావట్లేదు. మ్యాప్లో ఇక్కడ ఆస్ట్రేలియా రావాలి. ఇక్కడ ఇండియా ముక్క పెట్టాడు అంటే దాని పక్కన ఇక్కడ ఆస్ట్రేలియా, అది పోయి ఈ పక్కన అమెరికా కింద కూర్చుంటాం. ఎప్పుడు పెట్టిన క్లాస్లో ఉన్న 40 మంది పిల్లలు పెట్టలేము. సార్కేమో భయం వేస్తుంది. అయ్యో నేను పాఠం చెప్పాను పిల్లలకి, ఇట్లా ఉంటుంది, అమెరికా ఇక్కడ ఉంటుంది, ఐరోపా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, పైగా ఇన్ని దేశాలు ఉన్నాయి. ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా. ఒక్క పిల్లవాడు ఏం చేయకుండా కూర్చున్నాడు. వాడు ఏంటో ఇదంతా నాకు అర్థం కావట్లేదు, ఏం చేద్దామని వాడి ముక్కులో గాలి వదులుతున్నాడు కదా. ఒక కాగితం ముక్క తిరగబడేటప్పటికి ఆ కాగితం ముక్క మీద ఒక కన్ను బొమ్మ కనిపించింది. ఒక కన్ను బొమ్మ, పేపర్ తిరగబడింది, దాని మీద ఒక కన్ను బొమ్మ కనిపించింది. వెంటనే ఈ పిల్లవాడికి అర్థమైపోయి పేపర్లన్నీ తిరగదీశాడు. వెనక్కి తిప్పాడు. వెనక్కి తిప్పి వీడికి తెలుసు కదా వీడికి కన్ను ఇక్కడ ఉంటే రెండో కన్ను ఇక్కడ ఉండాలి, దానికి మధ్యలో ఇట్లా ముక్కు ఉండాలి.
దానికి ఇటు పక్కన చేతులు ఉంటారు. మొత్తం మనిషి బొమ్మ పెట్టేశాడు, అతికిచ్చేశాడు. అది తిప్పంగానే మొత్తం ప్రపంచ పటం తయారు. ఆ పిల్లవాడు ఒక్క పిల్లవాడు, మిగిలిన వాళ్ళందరూ ఎట్లా పెట్టారో ఆ మ్యాప్ తెలియదు. అమ్మవారిట అట్లా ముక్కలు చేసింది అన్నమాట. ఇప్పుడు మన ముక్కలన్నీ ఇక్కడ పెట్టేసింది. ఈ ముక్కలన్నీ కలపమంటాం. విజ్ఞాన కలనా కల్య, విజ్ఞానంతో కలు ఒట్టిగా. ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎట్లా కలిపేవరా నువ్వు అని అడిగితే అదేం పెద్ద కష్టం కాలేదు నాకు ఈ డైవర్సిటీ, ఈ దేశాలు ఇవన్నీ కనుక్కోవడం నాకు తెలియదు. మరి నాకేం తెలుసు? నాకు మనిషి ఎట్లా ఉంటాడో తెలుసు. కాబట్టి యూనివర్సిటీ నాకు తెలుసు, డైవర్సిటీ నాకు తెలియదు. అంటే కలిసి ఉన్నవాడు నాకు తెలుసు. ఇదంతా కలిసి ఒక విశ్వమానవుడిగా ఊహించుకుంటే, ఎవరు అమ్మవారిని చెప్పింది కదా, నేను అంతా కలిసి ఒక మనిషిని అని. ఈ ముక్కలన్నీ ఏమైపోతాయి? అందులో భాగాలే అవుతాయి. ప్రపంచపటం అంతా ఆ పేపర్లోనే ఉందా? వెనకంతా ఏమున్నాయి? ఒక మనిషి బొమ్మ. ఆ మనిషి బొమ్మని మనిషి బొమ్మగా కలపగలిగితే ప్రపంచపటం అంతా తయారైపోతుంది. అట్లా ఈ ప్రపంచాన్నంతా ఒక్క పరమాత్మగా నువ్వు చూడగలిగితే నీకు ఈ ముక్కలన్నీ వేరైపోతాయి. అందుకని విజ్ఞాన కలన సంకలనం చెయ్యి, వీటినన్నింటినీ కలుపు, కల్య వేరు చెయ్యి. వ్యవకలనము సంకలనము అనేవి సంస్కృతంలో కూడిక తీసివేత. నువ్వు తీసేసావా, వీడు వేరు వాడు వేరు, వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు శూద్రుడు, వీడు ఇంకోడు, వీడు ఎస్సీ, వీడు ఎస్టీ. ఇప్పుడు మన వాళ్ళకి కుటుంబం వస్తున్నది దేనికి? వీళ్ళందరినీ 4 జాతుల్లో పెట్టండి అలా. 4 జాతుల్లో పెట్టండి వీళ్ళని. వీళ్ళు ఒక కులం వాళ్ళు, ఇది మాకు జాతి, ఇంకోడు మాకొకటి, ఇంకొకడు మాకొకటి, మేమంతా ఒకటి. అంటే వీళ్ళంతా ఒకటి కాదు. నిజమే, మనమందరం కూడా మేమంతా ఇండియన్స్, వాళ్ళంతా బ్రిటిషర్స్, వీళ్ళంతా అమెరికన్స్, వాళ్ళంతా కెనడియన్స్. ఎవరికి వాడు అట్లా ఒక్కొక్కడే. కానీ వీళ్ళందరూ ఆ వెనక ఉన్న బొమ్మలో మొత్తం భాగాలు. విజ్ఞాన కలన కల్య ఆమెట. విజ్ఞాన కలన చాలా తెలివిగా నువ్వు కలన అవి విడదీ సంకలన మళ్ళీ కలు. వీళ్ళందరినీ వేరు చేయి కలు. ఇంకొక అర్థం ఏంటంటే మొత్తం నీ దగ్గర 24 తత్వాలు ఉన్నాయి. అవన్నీ కలిసి ఒక మనిషిగా ఉన్నాయి. అందుకని వీటినన్నింటినీ ముందు వేరు చేసుకుంటే నీకేం లాభం వస్తుంది? అన్నమయ కోశంలో కాదు, ప్రాణమయ కోశంలో కాదు, మనోమయ కోశంలో కాదు, విజ్ఞానమయ కోశంలో కాదు, ఆనందమయ కోశంలో కాదు. అందరినీ వేరు చేసి కాదు. అప్పుడు ప్రత్యభిజ్ఞ తెలుస్తుంది. తర్వాత అందరినీ లాపచ్చు. వాళ్ళందరూ ఎవరో కాదు కదా. ఇందులో నేను కాదేది, నేను అవునేది, అన్నీ నేనే. ఎందుకంటే ఇవి నేను కాకపోతే నేను కాని పదార్థం కూడా నాకు అక్కడ కుప్ప తయారవ్వాలి. ఇది మొత్తం 5 కోశాలు కాదని తీసి అక్కడ పెట్టింది, అది పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ నాకంటే పెద్ద కుప్ప అవుతుందా కాదా? కాబట్టి ఆ కుప్పనంతా మళ్ళీ నేను అన్నీ 2 ముక్కలు, ఒకటి చిచ్చెట్టి, ఒక జడశక్తి. అందుకు తప్ప ఏది. ఒక చిచ్చెట్టి, ఒక జడశక్తి. అదే ఒక బంగారమే నా దగ్గర ఉండేది. ఆ బంగారమే ఒక దాని వెయిట్, దాని వెలుపు నా దగ్గర ఉంది. దాంట్లో రకరకాలుగా నేను అనేకమైన నగలు చేయించుకున్నాను. గుడిసులో బంగారం లేదా, వడ్డాడంలో బంగారం లేదా, ఆసుల పేరులో బంగారం లేదా? అది వదిలిపెట్టింది ఉండదు కదా. మరి ఇది వేరు, ఇది కాదు అంటే అందుకే విజ్ఞాన కలన కల్య విదగ్ధ. ఆమె చాలా ఆరితేరింది. విదగ్ధ అంటే ఆరితేరింది ఈ పనిలో. ఏ పనిలో? కూడికలు తీసివేతల్లో ఆమె చాలా ఆరితేరింది. ఇంకొక అర్థం కూడా ఉంది దీనికి. కూడికలు తీసివేతలు, కలనము అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమిటి అర్థం అంటే
మన కర్మలో సంచితం అని ఒక ముద్దలాగా ఉంది మన దగ్గర కర్మ. అందులో మనకి అనుభవింపజేసిన కర్మ అంతా తీసేయాలి. మనకి రాబోయే కర్మనంతా కలపాలి. కూడికలు తీసివేతల్లో ఆమె ఒక్క పొరపాటున చేయదు. విదగ్ధ చాలా నేర్పరితనం కలిగి, అంటే పర్ఫెక్ట్గా లెక్కలు చేస్తుంది. ఒక్కడికి కొంచెం ఎక్కువ కర్మనీయదు, తక్కువ కర్మనీయదు. ఈ జన్మలో అనుభవించేస్తే ఇది అయిపోగొట్టేస్తుంది. కొత్త కర్మని మళ్ళీ కలుపుతుంది. విజ్ఞాన కళన కళ్య విదగ్ధ ఎక్కడ కూర్చుని పని చేస్తుంది? బయట వాసన బిందువులో కూర్చొని పనిచేస్తుంది. ఒక బిందువులో ఒక పాయింట్లో ఎక్కడ ఏది ఆ పాయింట్? చిదగ్నికుండ సంభూత అగ్నికుండంలో కూర్చొని చేస్తుంది. ఏ వస్తువైనా అగ్నికుండంలో పుడుతుందా? చేస్తోంది అని మీరు అనగానే మీరు ఎక్కడైతే ఆమె ఏదో ఒక చోట ఉండి కూడికలు తీసివేతలు చేస్తోంది అని అనుకుంటారేమో అని ఆమె మళ్ళీ మనని అలర్ట్ చేయటం అన్నమాట. ప్రతి చోట బైందవాసన ఆమె ఎక్కడున్నట్టులో బిందువులోనే కూర్చుంది. బిందువే ఆవిడ ఆసనం. బిందువు ఎట్లుంటుంది? బిందువు అంటే ఒక చుక్క, చుక్క మీద అది ఆసనంగా కూర్చుంది. ఆమె ఎంత పెద్దది ఉంటుందో ఆలోచించి. ఒక బిందువు మీద కూర్చోవాలంటే ఒక మనిషి ఎట్లా కూర్చుంటుంది అంటే ఇప్పుడు ఆమె రూపం ఏమిటి? అణోరణీయాం మహతో మహీయాం. ఆమె అణువు కంటే సూక్ష్మమైంది. ఏ బిందువు మీదన్నా ఉండగలదు, ఏ బిందువు మీదన్నా ఉంటుంది. అందుకని బైందవాసన. బైందవాసన అంటే బిందువు మీద ఆసీనమై ఉంది, కూర్చుంటుంది. ఎవరామె తత్వాధిక తత్వమయ్యి, దీనికంటే వేరుగా ఉంటుంది, దీంట్లోనూ ఉంటుంది. తత్స్వమర్థస్వరూపిణి, తత్తు త్వము ఒకటే అయినటువంటిది. ఆవిడే ఏకపాత్ర, ఆవిడే ద్విపాత్ర. మనం అంటూ వాళ్ళు సినిమా చెప్తూ ఉంటారే, నాగేశ్వరరావు 9 పాత్రలు ఒక సినిమాలో చేశాడు అని నేను టీవీలో చూపిస్తున్నాను. ఈమె వాడు 9 చేశాడు, ఈమె కోట్లు కోట్లు అనేకం ఎన్ని పాత్ర అభినయాలు చేస్తోంది. మళ్ళీ ఏం చేయకుండా ఏకపాత్రగా కూడా ఉంది. తత్స్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య. ఆమె సామగాన ప్రియ. సామగానం అంటే ఛందస్సు. ఛందస్సు ద్వారా తెలియబడేది. ఛందస్సు అనేది సామగానం అనే సామవేదం. సామవేద సారమే తత్వమసి మహావాక్యం. తద్వారా తెలియబడేది, అందుకు సామగాన ప్రియ. సౌమ్య. సౌమ్య పరమాత్మ యొక్క స్వరూపం ఘోర. రుద్రుడి రూపం ఘోర. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరకరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య. రుద్రుడి రూపం ఘోరం, అమ్మవారి రూపం సౌమ్యం. ఆయన అందుకే తాండవం చేస్తాడు, ఈమె లాస్యం చేస్తుంది. శివ తాండవం, శివాలాస్యం. ఇదంతా చేస్తుందిట. నాన్న కొడితే చూడండి గట్టిగా కొడతారు, అమ్మ కొడితే అరుస్తుంది కానీ దెబ్బ గట్టిగా పండియదు. అమ్మ చాలా కేర్ఫుల్గా దెబ్బ కొట్టే చాలా గట్టిగా తీసుకొస్తుంది చెయ్యి, కానీ పిల్లవాడి మీదకి వచ్చేటప్పటికి మెల్లగా వేస్తుంది. శివుడు రుద్రుడుగా వాడు మొత్తం కలగాపులగం చేసి ఈ ప్రపంచాన్ని అంతా లోపలికి రాగేసుకుంటాడట. అమ్మవారు చాలా కేర్ఫుల్గా, వాడు కోపం వచ్చి అరుస్తుంటే ఈమె మెల్లమెల్లగా అవన్నీ చేస్తుంది. ఎంత గొప్పవాళ్ళు! ఎందుకంటే సదా శివ కుటుంబిని ఆమెట. శివుణ్ణి ఎవడైనా అమ్మో ఇంత ఘోరంగా చేస్తున్నాడు, రుద్రుడు లయకారుడు. మనం అందరం చూడండి, విష్ణువు గారేమో డబ్బులు ఇస్తాడు అన్ని, లక్ష్మీదేవి ఆయన బాగా నగలు పెట్టి అలంకారాలు పెట్టి తిండి పెట్టి రకరకాల పలహారాలు భోజనాలు పెట్టి ఆయన ఎన్ని పెడతారు చూడండి. శివరాత్రికి ఏం పెడుతున్నారు? 7 ముగ్గులు పోస్తారు. అవునా కాదా? విష్ణువుకేమో అన్ని రకాల భోజనాలు పెడతాం. శివుడికి వచ్చేటప్పటికి ఎందుకు అంటే ఆయనేమో స్థితికర్త. ఇప్పుడు మనం ఉండాలంటే ఆయన రావాలి, మనకు తిండి పెట్టాలి, మనకు అన్ని
ధనం, ధాన్యం కదా, ఇంకా ఏమిటో ఐశ్వర్యం, ఇంకా అన్నీ మనం చెప్పాం కదా సంకల్పంలో. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్ష చెప్పండి, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇవన్నీ ఇవ్వాలి ఆయన గారు. ఈయన గారు లయకాలు. అందుకని వైష్ణవులైతే మంగళ అని కూడా అన్నారమ్మా. మంగళవారం అందు మీరు టీవీలో చూడండి చెప్తున్నారు, జయవారం అంటారు వాళ్ళు. మంగళ అనేది అమ్మవారి పేరు. వాళ్ళు ఆ పేరు కూడా తరచు వాళ్ళే స్ప్రెడ్ చేసి ఇవాళ మంగళవారం, ఇవాళ ఏం చేయకూడదు. మంగళ అమ్మవారి పేరు. వెంగుమనే సర్వమంగళ మంగళసూత్రము ఎంతమంది నమ్మేదో అని లోకనామాచు ఉంటాడు. మంగళ అంటే అమ్మవారు. వాళ్ళు మంగళవారం అని అంటూ మనం మంగళవారం అంటాం కదా, వాళ్ళు జయవారం అంటారు. అంటే ఆ పదం కూడా పలకదు. శివుడి మాట కూడా మాట్లాడకూడదు. శివరాత్రి కూడా చేయకూడదు. వైష్ణవులు ఎవ్వరు చేయరు. శివుడి గుడికి వెళ్ళరు. నమశివాయ అంటూ ఓం నమో నారాయణాయ అంటే దేవుళ్ళ 2 పార్టీలు చేసేసారు. ఆయన ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇంకొక టీడీపీ పార్టీ. ఏం పార్టీ అన్నది తెలుగుదేశం పార్టీ. దేవుడు అట్లా 2 పార్టీలు అయిపోయినాడు పాపం. ఆయన ఫాలోవర్స్ ఆయనకి, ఈయన ఫాలోవర్స్ ఈయనకి. చాలా తప్పు. భగవంతుడిని యథార్థంగా తెలిసిన వాటికి చెయ్యడు. ఘోరంగా ఆయన ఉన్నప్పటికీ, ఘోరం అంటే శివుడు రౌద్రాకారం, రుద్రుడు అని కదా ఆయన పేరు. అలా ఉన్నప్పటికీ అమ్మవార్త సదా శివ కుటుంబిని. అందుకే శివుడిని అసలు వదలదు. ఆయనకు చెడ్డ పేరు వస్తే ఆమె ఒప్పుకోదుట. ఆయన్ని మెల్లగా అనుకూలంగా చేసుకుంటూ ఆయన చేసే పని చేయిస్తూ ఉంటాడు. ఈమె మెల్లగా సర్దుకుంటూ చేస్తుంది. ఎలా చేస్తుందంటే సవ్య అపసవ్య మార్గస్థ. సవ్య మార్గము, అపసవ్య మార్గం 2 మార్గాలలో ఆమె మన్ని చేస్తుంది. సవ్య అపసవ్యం అంటే దక్షిణాచారము, వామాచారము అని. సవ్య మార్గము, అపసవ్య మార్గము అంటే దక్షిణ మార్గము, వామ మార్గము. వామాచార పద్ధతుల్లో కొన్ని, దక్షిణాచార పద్ధతుల్లో కొన్ని. బాల, బగళ అట్లా అది ఆసనంగా కూర్చునేది. ఆమె ఎలా ఉంటుంది అంటే చిన్న పాప, ఇక్కడ గుర్తు రాసుకున్నాను, చిన్న పాప అమ్మ అన్నం పెడుతూ ఉంటుంది. పాపకి, చిన్న పాపకి అమ్మ అన్నం కలిపి అన్నం పెడుతూ ఉంటుంది. పెడుతూ ఉంటే ఒక మెతుకు ఇక్కడ తగులుతుంది. ఇట్లాంటి చోట లోపలికి పెట్టకుండా అమ్మ పెడుతున్నప్పుడే ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలింది అని ఆ పాప గ్రహించి చేత్తో ఇట్లా తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. అది చేత్తో తీయడము, నోట్లో పెట్టుకోవడము ఆ చిన్న పాపలో ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం పరమాత్మ జ్ఞానం. అదే శక్తి. దాన్ని కనుక్కోమంటున్నాడు. చేత్తో తీసుకుని ఆ పాప నోట్లో పెట్టుకుంటుంది. అక్కడ అతికింది అన్న తెలివి, దాన్ని నోట్లో పెట్టుకోవాలన్న జ్ఞానం ఆ పాపలో చిచ్చక్తిదే. అంటే ఆ చిన్న బిడ్డలో కూడా ఆ జ్ఞానం ఉంది. ఇది అన్నము, ఇది తినేది, ఇది నోట్లో పెట్టుకోవాలి. ఈ చిన్న బిడ్డ ఒక పండు చేతికి ఇస్తాం, దానికి పళ్ళు కూడా ఉండవు, కానీ అది నోట్లో పెట్టుకుంటుంది. దానికి సైన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలకి సెన్స్ ఆర్గన్ నోరే పనిచేస్తుంది. అందుకని నోటితో టచ్ చేసి వాళ్ళు అది ఏమిటో కనుక్కోగలరు. ఆ జ్ఞానం వాళ్ళకి అక్కడ ఉంది. నోటితో కనుక్కోగలరు అంటే ఇక్కడ అతికినటువంటి మెతుకు ఆ పిల్ల ఇట్లా తీసి అది పారేది, అది తీసి ఇక్కడ పెట్టుకుంటుంది. ఎవరు పెట్టుకోమని చెప్పారు ఆ బిడ్డకు? ఆ చిన్న పాప. చూడండి, ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి మీకు అనుభవం రావాల్సినవి. అంతేగాని నేను కళ్ళు మూసుకుంటే నాకు ఏదో ఒకటి కనిపించింది, ఒక పాయింట్ కనిపించింది, ఆ పాయింట్ భగవంతుడైంది, ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు. అట్లా పాయింట్ కనిపిస్తే మీకంటే భిన్నంగా ఉంటే మీరు పరమాత్మ అని ఒప్పుకోవాలి. ఏమ్మా,
సవ్య అపసవ్య మార్గస్థ. అది సవ్య మార్గం అంటే ఎడమ చేతి మార్గం, వామాచార పద్ధతి. సవ్యం అంటే ఎడమ, వామాచార పద్ధతి బెంగాల్లో చేసేవి చాటపడుతూ క్షుద్ర ఉపాసనలన్నీ వామ పద్ధతి. అపసవ్య మార్గం అంటే, అపసవ్యం అంటే చెడులు కూటారు మీరు, అపసవ్యం అంటే దక్షిణాచారం, సమయాచారం. మనం సమయాచార తత్పర, ఇదే అమ్మవారికి ఇష్టమట. అయితే సవ్య అపసవ్య మార్గస్థ, ఆమె సవ్య మార్గంలోనూ అపసవ్య మార్గంలోనూ కూడా నేను అనుకూలిస్తుంది. సవ్య మార్గంలో అనుకూలించినప్పుడు ప్రాపంచికమైనటువంటి విషయాల మీదే ఉంటుంది. అపసవ్య మార్గంలో ఆమె చేసిన, అపసవ్యం అంటే కుడివైపు, అపసవ్యం అంటే ఎడం వైపు అని అనుకోవాలండి. అది చేసినప్పుడు ఆమె నీకు ముక్తి ఇస్తుంది. అపసవ్య మార్గంలో శ్రీం, సవ్య మార్గంలో హ్రీం. సర్వ ఆపద్వి నివారిణి, నీకు సర్వమైన ఆపదను పోగొడుతుంది. ఇక్కడ సవ్య మార్గంలోనూ పోగొడుతుంది, అపసవ్య మార్గంలోనూ పోగొడుతుంది అని చెప్తాను. సవ్య మార్గంలో ఏం పోగొడుతుంది అంటే, ఈ ప్రాపంచికమైన హర్డల్స్ ఏమైనా ఉంటే వాటిని పోగొడుతుంది. అపసవ్య మార్గంలో ఏం పోగొడుతుంది అంటే, మోక్షానికి వెళ్ళడానికి నీకు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిస్తుంది. స్వస్థ, ఆమె స్వస్థ, ఆమె స్వస్థానంలో ఉంటుంది. ఎప్పుడు ఆమె మనకు నీకు స్వస్థతగా ఉందా అంటే ఏమిటి, నువ్వు హెల్దీగా ఉన్నావా. అస్వస్థత అంటే అన్హెల్దీ, నువ్వు ఆరోగ్యంగా లేవు అంటే స్వస్థలో లేవు. అస్వస్థ అంటే ఇంకోటి ఏదో వచ్చి నీకు ఎక్స్ట్రా చేరింది. మనం మనిషి శరీరం ధరించగానే మనం అస్వస్థులమైన, ఇదే నేను అనుకోవడమే పెద్ద రోగం. మనకి పెద్ద జబ్బు చేసి మేము ఆరోగ్యంగా ఉన్నావా అంటే నేను ఆరోగ్యంగా లేనండి. ఎందుకు అంటే నాకేం బీపీలు షుగర్లు ఏం లేవండి, అయినా కూడా నేను భవరోగం పట్టిందండి, నాకు సంసారం అనేటువంటి జబ్బు పట్టింది. సంసార సర్పదష్టులం, సంసారం అనేటువంటిది మనని కాటు వేసింది. కాటు వేయడం వల్ల నాకు 5 రకాలైన జబ్బులు వచ్చినాయి. ఏమిటి 5 రకాలు? అవి డాక్టర్లకు దొరికేవి కావు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. నాకు 5 జబ్బులు ఉన్నాయి. ఈ 5 జబ్బుల్ని మనం జబ్బులుగా అనుకోకుండా అవి కాని వాటిని జబ్బులుగా అనుకున్నాం. మనం అనుకునే జబ్బులన్నీ ఎవరికి వచ్చినాయో తెలిసిన, శరీరానికి వచ్చినాయి, జీవుడికి రాలే. జీవుడికి పట్టిన జబ్బు ఏమిటి అంటే అవిద్య, అజ్ఞానం, అస్మిత, దేహమే నేననుకుంటున్నాడు వాడు, రాగ, ద్వేష, అభినివేశ, అందులో కూరుకుపోయినాడు. ఇంకా ఆ రోగం నయమయ్యేది కాదు, అటువంటి జబ్బు పట్టింది. స్వస్థ, స్వభావ మధుర, స్వభావం చేత ఆవిడ చాలా మాధుర్యమైనటువంటి, ఎవరిని కూడా కఠినంగా అనరుట. ధీర, ధీర సమర్చిత, ఎవడైతే ధైర్యంగా ఉంటాడో వాళ్ళందరి చేత పూజింపబడుతుంది అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏమిటంటే, ప్రాణంతో ఎవడుంటాడో వాడితో పూజింపబడుతుంది. శవంతో పూజింపబడదు కదా, శవం పూజించలేదు అంటే అది పరమాత్మతత్వం లేకపోతే ఆవిడ పూజించినా కాదు. కొంతమంది శవంలో కూర్చోబెట్టి నోవులు చేయిస్తారు. వాడు బతికుండగా చేయలేకపోయినా నా శవంగా ఉన్నప్పుడు చేయిస్తారు. శవంగా కూర్చోబెట్టి కొడుకు వాడు బతికుండగా ఒడుగు చేయడం అనుకోండి, శవం చాలా ఒడుగు చేయిస్తారు. ధర్మానుష్ఠానంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి చాలా ఉన్నాయి. చేసి ఆ తండ్రికి వాడు తలకొరుగు పెడతారు. అది కాదు, ధీర, ఎవడైతే ధీరంగా ఉంటాడో చెల్లించనటువంటిది వాడితో చేయిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ చైతన్యార్ఘ్యం అంటున్నారు, అందుకని శవన్ సంగతి చెప్పాల్సి వచ్చింది. చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్యమైనటువంటి పువ్వు, చైతన్య కుసుమ ప్రియ, 2 కూడా అలాంటివి. చూడండి, చైతన్య కుసుమములు అంటే వాడిపోని పువ్వులు. వాడిపోని పువ్వులు ఈ ప్రపంచంలో అసలు ఉండవు. ఏ పువ్వైనా ఒక రోజు కాకపోతే 4 రోజులు ఉంటుంది. బ్రహ్మకమలం అనేది 1 నెల రోజులు ఉంటుంది, 1 నెల రోజుల తర్వాత అయినా వాడిపోతుంది. మరి చైతన్య కుసుమాలు చెట్టుకు పుయ్యనివి, అమ్మవారికి అది ఇష్టం. చెట్టుకు పుయ్యని పువ్వులు, ఎప్పటికీ వాడిపోని పువ్వులు నీ దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర 6 పువ్వులు ఉన్నాయి. ఏంటి 6
మూలాధారంలో ఒక పువ్వు, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, వాటి పెటల్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. విశుద్ధం, ఆజ్ఞ. దీంట్లో ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి టులిప్స్, హం క్షం అనేటువంటి 2 దళాలతో ఉన్నటువంటి పువ్వులు, అటువంటి పువ్వులు ఉన్నాయి ఇక్కడ. 16 దళాలతో ఉన్నటువంటిది మరి విశుద్ధంలో ఉంది. 16, 12, 10, 6, 4 అనేటువంటివి ఈ దళాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధోముఖంగా ఉంటాయి. ఎప్పుడైతే జ్ఞానభాస్కరుడు ప్రకాశిస్తాడో సహస్రాలలో ఈ పువ్వులన్నీ పైకి ఇట్లా తిరుగుతాయి. ఎవడి పువ్వులు ఇలా తిరిగి ఉంటాయో వాడు పూజిస్తే ఆ పువ్వులతో అమ్మవారికి ఇస్తాడు. ఆ పువ్వులతో ఎలా పూజిస్తారు? అక్కడే ఉంది ఆమె పరివార దేవతలు, ఆమె అక్కడే ఉన్నారు. ఎవరు? ఆ అక్షరాలన్నీ, భాషారూప ఆమె కదా, వాళ్ళ పరివార దేవతలన్నీ అక్షరాలే. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత. రేపు చెప్పుకున్నాను. సదా ఉదిత అంటే, సదా అంటే ఎల్లప్పుడూ, ఎవరి రెడీ బ్యాటరీ ఆమె. సదా ఉదిత, ఉదిత అంటే సిద్ధంగా ఉంటుంది. దేనికోసం? దీన్నందరినీ ఉద్ధరించడం కోసం. నిమజ్జనమై గణపతి నిమజ్జనం అవుతున్నాడు. నిమజ్జనం అవుతున్నాడు, సంసారంలో మునిగిపోతున్నాడు. వాడిని ప్రతి క్షణం పైకి తీయడానికి ఆమె సిద్ధంగా ఉందిట. సదోదిత, సదా తుష్ట, సదా ఉదిత, ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సదా తుష్ట, ఆమె ఎప్పుడు సంతృప్తిగా ఉంటుంది. ఎట్లా తృప్తిగా ఉంటుందంటే, నువ్వు మూలాధారం అనేది పృథ్వీతత్వం. పృథ్వీతత్వం దాటాడనుకో గణపతి, మూలాధారే క్షేత్ర స్థితం అని గణపతి పేరు. అది దాటాడనుకో పర్వాలేదు, మా గణపతి మెల్లగా పృథ్వీ దాటాడు. అంటే ఆ కుసుమం ఆవిడికి ఇష్టం. ఒక కుసుమం ఇచ్చేసాడు గణపతి, మెల్లగా స్వాధిష్టానానికి వచ్చాడు. ఓ మా గణపతి మెల్లగా ఆప్తత్వం నీళ్ళని దాటాడు. ఒక్కొక్కటి యోగ విద్యలో నువ్వు దాటుతూ వస్తే వాడు మణిపూరకం దాటాడు, అగ్నితత్వాన్ని దాటాడు. 5 భూతాలు దాటిన తర్వాత నిమజ్జనమై ఉన్నాడు. వాడు అంతకుముందు ఎక్కడున్నాడు? మునిగిపోయి ఉన్నాడు గణపతి. ఎందుకని అంటే వాడి శరీరం చాలా లావైంది, పొట్ట నిండా కుడుములు తిన్నాడు కదా. కుడుములు తిన్నాడు కదా, తినే అవన్నీ వాంతి చేసుకుంటే కదా పొట్ట పగిలితే అవన్నీ కుడుములుగానే వచ్చినాయి కదా, వాటన్నీ తిన్నాడు గణపతి. అందుకని ఒక్కొక్క స్టెప్ వాడు ఎక్కుతున్న కొద్దీ ఆమె మహా సంబరపడిపోతూ ఉంటుంది. సదా తుష్ట. వీడు అన్ని గబగబా ఎక్కలేదే అని ఆమె అనుకుంటాడు. నువ్వు ఏ లెవెల్లో ఉన్నా అమ్మకి ఇష్టమే, పర్వాలేదు. అసలు రాని వాడికంటే మా గణపతి వస్తున్నాడు కదా, మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు కదా. ఎక్కడి దాకా అంటే ఆజ్ఞాచక్రం దాకా వాడు వస్తే అక్కడి నుంచి ఆమె పట్టుకొని తీసుకుంటాడు. ఆవిడ ఎక్కువ అక్కడ అది ఆజ్ఞాచక్రం. అక్కడి దాకా వీడు రావాలి. వీడు ఎలా వస్తాడు అంటే 5 భూతాలను ఛేదించుకుని రావాలి. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. ఆకాశం దగ్గరకు వచ్చేప్పటికి విశుద్ధం, అదే జీవస్థానం, అది దాటిపోతాడు. ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేప్పటికి అమ్మ దగ్గరికి వెళ్తాడు. విఘ్నయంత్రాన్ని భేదించాడు వీడు. విఘ్నయంత్ర ప్రహర్షిత కదా, ఆమె ప్రహర్షిత, సదాపుష్ట, 2 ఒకలాంటివి. సదోదిత, సదాపుష్ట, ఆమె ఎప్పుడు సంతోషపడుతూ ఉంటుంది. తరుణాదిత్య పాటల ఆమె ఎప్పుడూ తరుణి, త్రిదశేశ్వరి అని ఇంతకుముందు ఒక మాట వచ్చింది. త్రిదశ అంటే 3 పదుల వయస్సు. దేవతలు ఎప్పుడు అలా ఉంటారు. తరుణ అంటే ఆ వయస్సులోనే ఉంటుంది. ముసలి కాదు అమ్మవారు. మనకు పార్వతీదేవిని ఏ సినిమాలో చూపినా ముసలిగా చూపిస్తారు. ఆమె ముసలి కాదు, ఆమె పూర్వజ, అసలు అంటే అగ్రగణ్య. అటువంటి ఆమెని తరుణ, ఆదిత్య పాట. ఇంకా ఇక్కడ ఇంకో అర్థం కూడా ఉంది. తరుణ ఆదిత్యుడు అంటే కొంచెం పైకి వచ్చిన సూర్యుడు, మరీ పైకి వచ్చిన ఆదిత్యుడు అంటే సూర్యుడు. మరీ పైకి వచ్చిన సూర్యుడిని కళతో చూడండి. మరీ రాని సూర్యుడిని ఎర్రగా ఉంటాడు, వాడి ప్రకాశమే ఉండదు, నువ్వు చూడదు. చూసినా నీకు ఆ సౌందర్యం తెలియదు. తరుణాదిత్యుడు చాలా అందంగా ఉంటాడట. ఆ సూర్య కిరణాలు మన శరీరం మీద పడినట్టే. చిన్న పిల్లలు పుడతారు చూడండి, వాళ్ళకి పసిరికలు వస్తాయి. పసిబిడ్డలకు ఉరిట్లో పుట్టిన పిల్లలు, వాళ్ళని ఆ తరుణాదిత్యుడి దగ్గరే పెట్టమంటారు.
సూర్యకిరణాల్లో ఈ ఈ జబ్బు హెపటైటిస్ బి అనేది పసిరికని ఆ జబ్బును పోగొట్టే శక్తి ఆ సూర్యకిరణాల్లో ఉంటుంది. అందుకే ఆ పిల్లల్ని పుట్టిన పిల్లల్ని ఆ సూర్యకిరణాలు ఎండబడేటట్టుగా పెట్టుకోండి అని చెప్తారు. తరుణ ఆదిత్య పాటల అటువంటి నీకు అనుకూలం కలిగించేటువంటిదిట ఆమె. అటు పాటల వర్ణం అంటే రజోగుణం. ఎప్పుడు రజోగుణాన్ని వర్ణించేటప్పుడు ఎరుపు వర్ణాన్ని వర్ణిస్తారు. ఎందుకు రజస్సును వర్ణిస్తారంటే రజస్సు లేకపోతే ప్రపంచం కనపడదు. రజస్సులోనే క్రియాశీలకమైనది అది కనిపిస్తుంది. అందుకే కాషాయ వస్త్రం వేసుకుంటున్నామంటే మేము క్రియాశీలంగా ఉన్నాము అని వాళ్ళు చెప్పడానికి కోసమని అది వేసుకుంటారు. దక్షిణారాధ్య. ఇప్పుడు ఇందాక సవ్య అపసవ్య మార్గం అన్నాం, ఇది కూడా అలాంటిదే. దక్షిణ అదక్షిణ. దక్షిణ అంటే ఉపాసనా మార్గం, అదక్షిణ అంటే కర్మ మార్గం. దక్షిణారాధ్య అంటే ఉపాసన ద్వారా కర్మ ద్వారా కూడా ఆమెను ఆరాధించవచ్చు. దరస్మేర ముఖాంబుజ. అప్పుడు చాలా సంతోషంగా ఆవిడ ఆ పూజని స్వీకరిస్తుంది. కౌళిని అంటే కులం గలది, శరీరం గలది. కౌళిని కేవల శరీరం ఉన్నది అన్నప్పుడే నీకు ఉపాసన అని అర్థం. ఉపాసనలోనే శరీరం ఉన్నటువంటి వాళ్ళని పూజిస్తారు. అదేమిటి శ్వేతవర్ణం, శ్వేతవస్త్రం, అవి శుక్లమారం బ్రదరం, వాళ్ళతో వచ్చి ఇక్కడ కూర్చో, పత్రి పుత్ర పరివార సహేతం, పలానా గ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, అభిముఖీకరం, నాకు ఎదురుగా కూర్చో అని చెప్తారు చూడండి మంత్రం. అదంతా ఉపాసన కర్మ. ఇక్కడ ఉపాసన అంటే మొత్తం జ్ఞానమే చెప్పదు లలితా సహస్రనామం. ఉపాసన కర్మగా చెప్తుంది. కొన్ని నామాలు వాటికి సంబంధించినవి. ఏమో అనర్ఘ్య కైవల్య పద్ధతాయిని. మళ్ళీ ఎక్కడ ఉపాసన కర్మకు మనం దిగిపోతామో అని ఎక్కడికక్కడ మనం అలర్ట్ చేస్తుంది. కేవలం అద్వైత జ్ఞానమే అనర్ఘ్య కైవల్య పదము. కైవల్యము అంటే మోక్షం. మోక్షం ఇచ్చేటువంటిది కేవలం అద్వైత జ్ఞానము. నీకు అక్కడ దక్షిణారాధ్య అని చెప్పా కదా, నువ్వు ఎక్కడ కర్మలో పడిపోతావో, నువ్వు ఉపాసనలో పడిపోతావో, అమ్మవారిని ఇక్కడ శరీరంగా అనుకుంటావు అని కేవలము కైవల్యమే. కైవల్యము అంటే కేవలం అద్వైతమే, అంటే జ్ఞానమే పదదాయిని. అద్వైత పదాన్ని ఇస్తుంది అంటే ఒక ప్లేస్గా చెప్తున్నారు. మోక్షం ఇస్తుంది. మోక్షం అనేది ఒక చోటు కాదు, మోక్షం ఇస్తుంది. ఎప్పుడు స్తోత్ర ప్రియ. ఆమెను గురించి స్తోత్రం చేస్తే ఇంకా రేపు చెప్పుకున్నామమ్మా, చాలా వరకు అయిపోవచ్చున్నాయి. రేపటికి అయిపోతుంది అనుకుంటాను. 70 ఉన్నాయి ఇంకా. అవి చాలా తేలికగా కూడా ఉన్నాయి. అందుకని ఏం చేద్దామంటే రేపు వద్దులేండి, మనకి ఎల్లుండి చెప్పుకుందాం. ఎలాగో 16వ తారీఖు మనం చెప్పుకోవాలి. ఎల్లుండికి ఈ నామాలు అయిపోతాయి. ఎందుకంటే వీటిలో చాలా కష్టమైనవి ఏమీ లేవు. రేపు ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే రేపు మనకి వెళ్ళగానే కూడా మనకి అది ఇవ్వట్లేదేమో కదా. ఇస్తారా? ఎన్ని గంటలు ఇస్తారు? 3:30కే ఇస్తారు. మీ ఇష్టం చెప్పండి, చెప్తాను. 70 ఉన్నాయి, 70 నామాలే ఉన్నాయమ్మా. ఎందుకు రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. ఎల్లుండి చెప్పేస్తే అయిపోతుంది. లలితా సహస్రం మనం ఈసారి బీజాక్షరాలతో పూజ చేసుకున్నాం. ఎప్పుడు పారాయణమే చేసుకుంటున్నాం కదా, అన్నీ అయిపోతాయి. కాబట్టి రేపు 7వ తారీఖు మనం చేసుకునే పూజ బీజాక్షరాలతో చేసుకుందాం. ఈ 70 నామాలు అయిపోతాయి. ఇవాళ కూడా చాలా అయినట్లున్నాయి. ఎందుకంటే కష్టమైనవి ఏమి లేవు. స్తోత్ర ప్రియ దగ్గర నుంచి రేపు చెప్తాను. రేపు కాదు, ఎల్లుండి చెప్తాను. రేపు ఒక్కరోజు మీరు అందరూ ఇది రాదు మనకు. అందుకు రేపు రెస్ట్ తీసుకోండి. 6వ తారీఖు ఓం తత్సత్. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి.
6వ తారీఖు మనం 8 గంటలకి పాలు పొంగిస్తాం. 8 గంటకే రండి పాలు పొంగిద్దామని అనుకున్న వాళ్ళు, పాలల్లో బియ్యం వేసిన వాళ్ళు రాత్రి